నమస్తే ఫ్రెండ్స్. మరి గ్రేట్ ఈవినింగ్. చాలా ఇంట్రెస్ట్ అయిన టాపిక్ మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం. వాస్తవానికి యావరేజ్ అండ్ బిలో యావరేజ్ ఉండి ఇప్పుడే కొత్తగా ఏజెన్సీ తీసుకునే వాళ్ళకి ఈ సెషన్ చాలా ఉపయోగపడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ కేఆర్సి మోహన్ రావు, చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్, విజయనగరం నుంచి. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఈవినింగ్, గ్రేట్ ఈవినింగ్. నాకు ఎల్ఐసిలో ఉన్న 33+ ఇయర్స్ సర్వీస్ లో, అలాగే నా టీంలో 65+ ఏజెంట్స్ రన్నింగ్ అవుతున్న ఏజెంట్స్ లో ఎండిఆర్టీస్, చైర్మన్ క్లబ్ మెంబర్స్, నార్మల్ ఏజెంట్స్ అండ్ సెంచురియన్స్, ఇలాంటి వ్యక్తులు ఉన్న నా టీంలో ఆ అన్ని పరిస్థితుల్లాగానే ఇప్పటికీ నేర్చుకుంటుండి, లేదంటే ఒకప్పుడు బాగా చేసి ఆ ఇప్పుడు ఇంకా బాగా చేయడానికి సతమతం అవుతున్న ఈ పరిస్థితిలో మనం కలుసుకొని సమావేశాన్ని కొనసాగిస్తున్నాం. అవతారం గారు కొనసాగిద్దాం మరి. అవతారం గారు కొనసాగిద్దామా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఓకే సార్. యా, గ్రేట్ గ్రేట్. ఎస్, మై డియర్ ఫ్రెండ్స్. సో మరి మీ అందరికి కూడా నిజంగా హృదయపూర్వక అభినందనలు ఫ్రెండ్స్. జూలైలో మనం చాలా కష్టపడ్డాం. కష్టపడుతూ కూడా ఈ రోజు ఈ సమావేశం ప్రత్యేకత ఏంటంటే ఈ ఆన్లైన్ జూమ్ మీటింగ్ ద్వారా ఆ ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయకుండా ఉన్నారో, లేదంటే ఎలా స్టార్ట్ చేయాలో, ఇలాంటి విషయాలు డిస్కస్ చేస్తూ ఈ రోజు ఒక మంచి సెషన్ తో మనం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. మరొకసారి ఈ సెషన్ మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ, లైవ్ లో చూస్తున్నా, అలాగే ఆ, మరి ఆ, తర్వాత కాలంలో రికార్డింగ్ లో చూస్తున్న మీ అందరూ కూడా అభినందన మరోసారి తెలియజేస్తూ, మై డియర్ ఫ్రెండ్స్, జూలైలో మంచి కాంపిటీషన్స్ వచ్చినాయి. అలాగే ఆగస్ట్ లో కూడా మంచి కాంపిటీషన్ ముందు ఉంటున్నాయి. ఈ సందర్భంగా టీం పరంగా అప్రాక్సిమేట్ 50% 50% టీము యాక్టివ్ అయ్యి మంచి పెర్ఫార్మెన్స్ చేసి ముందుకు కొనసాగుతున్న ఈ సమతరుణంలో ఆ, ఇంకా మనం ఆగస్ట్ లో బాగా అలా చేయాలి. ఎటువంటి పరిస్థితుల వల్ల మనం ఇంకా వెనకబడి ఉన్నాం, ఇలాంటి విషయాలు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. దయచేసి ఈ సెషన్ అవుతున్నంతసేపు కూడా దయచేసి కోఆపరేట్ చేయండి. మనం ముందుకు వెళ్ళిన తర్వాత కొద్దిగా మనం ఆ, కొన్ని విషయాలు సీరియస్ గా చూద్దాం. అలాగే ఆ, మనం ఇదే సమయంలో మనం తాటిపూడి కన్వెన్షన్, త్వరలో మనందరం కూడా ఒక తాటిపూడి కన్వెన్షన్ లో కలవబోతున్నాం. మరి జూలైలో సుమారు 35 మంది ఏజెంట్స్ యాక్టివ్ అయ్యారు. సో వీరందరూ కూడా అభినందనలు. వీళ్ళందరికీ సెషన్ లో మరి కన్వెన్షన్ లో వీళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంది, వీళ్ళందరూ కూడా పాల్గొబోతున్నారు. అయితే ఈ సెషన్ 5వ తారీఖు. మరి ఇంకా 4 రోజులు ఆగస్టులో ఇంకా మనకు ఖాళీ ఉన్నాయి. మరి అందరూ రావాలన్న సదుద్దేశంతో మోహన్ గారు, కేఆర్సి చార్మి ఉంటారు కాబట్టి మంచి టీమ్ స్పిరిట్ అది. మీ అందరి ఇంట్రెస్ట్ బట్టి మనం ఈ నెక్స్ట్ 4 డేస్ లో కూడా ఏమైనా ఆపర్చునిటీ కావాలని చాలా మంది అడుగున్నారు. అంటే జూలైలో మేము చాలా ట్రై చేశాం సార్, అయినా సరే ఎందుకో చాలా మంది 1వ తారీఖు 2వ తారీఖు అన్నారు. వీటి విషయాలు కూడా ఆలోచించండి అన్నారు. ఈ సెషన్ అయిన తర్వాత ఈ సెషన్ లో మన ఇంట్రెస్ట్ ని బట్టి, టాపిక్ ని బట్టి మనం ఏమైనా మనం మన ముందుకు వెళ్దామా అనే విషయం కూడా మనం ఆలోచిద్దాం ఫ్రెండ్స్. సో తప్పనిసరిగా ఒక కాంపిటీషన్, లేదంటే ఏదైనా ఆ, ఒక టైం అనేది ఏంటంటే మనలో ఒక టైంని, స్పిరిట్ ని తీసుకొచ్చి మన బిజినెస్ చేయించేదని ఉద్దేశం. ఈ సందర్భంగా ఆ, మరి కొత్తగా ఏజెన్సీ తీసుకొని మరి ఒక బ్యాక్ కాంపిటీషన్ లో విన్ అయిన మన టీం తరపు నుంచి ఉన్న ఈ ముగ్గురిని కూడా ప్రత్యేకించి ఈ సందర్భంగా అభినందిస్తున్నాం ఫ్రెండ్స్. అంటే బీమా సఖి ఏజెంట్స్ గా ఒక చిన్న కాంపిటీషన్ లో స్పోర్ట్ తీసుకున్న ఈ బ్యాగ్ చాలా స్మార్ట్ గా ఉంటది కూడాను. లేడీస్ ని దృష్టిలో పెట్టుకొని ఈ ఐటెం ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో ఈ పాటి కొద్దిమంది తీసుకున్నారు. సో ఇది మీటింగ్ నాడే ఇవ్వచ్చు, కానీ ముందుగా అందించడం వల్ల వాళ్ళ అనుభూతిని కొంత పొందుతారన్న ఉద్దేశం మీద ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను కూడా చెప్పడం జరిగింది. అలాగే మహిళా ఏజెంట్స్ గా బీమా సఖి కాకుండా మన దగ్గర మహిళా టీం మెంబర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. వీరిలో నలుగురు ఆ, మరి ఈ కాంపిటీషన్ లో క్వాలిఫై అయ్యారు. మరి అందులో మన మేడం గారు 30 lakhs కూడా ఇచ్చున్నారు కాబట్టి పద్మ మేడం గారు, వారికి ఈ మహిళా మహిళలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఆశ్చర్యంగా 30,000 మేల్స్ ఏజెంట్స్ కి ఇంకా పాలసీ కండిషన్స్ తో సంబంధం లేకుండా వాళ్ళకి 30,000 డైరెక్ట్ గా 30,000 ప్రీమియం ఉంటే వాళ్ళకి అవార్డు ఇస్తా ఉన్నాం మనం. సో వారు కూడా ఆ ఇందులో చాలా వాళ్ళు కూడా చాలా హుషారుగా పార్టిసిపేట్ చేసి మంచి మంచి ప్రీమియంతో ఈ జూలైలో వీరు కూడా ఈ మేల్ ఏజెంట్స్ నుంచి కూడా కొంతమంది మినిమం 30,000 కండిషన్ ఏదవుతుందో కండిషన్ ఫుల్ఫిల్ చేస్తూ ఆ, ఈ బ్యాగ్స్ విన్ అయ్యారు. సో మీరందరికీ మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ లో ఉన్న మీరందరూ కూడా దయచేసి
ఒకసారి వీడియో చూస్తూ మీ అందరూ కూడా ఒకసారి హ్యాపీ ఈవినింగ్ చెప్తూ సో ఈ సెషన్ లో మనం ముందుకెళ్దాం ఫ్రెండ్స్. యా, మీరు ఇచ్చిన కొన్ని సెషన్స్ లో కొన్ని టాపిక్స్ దృష్టిలో పెట్టుకొని నేను ఒక పోస్టర్ తయారు చేశాను. నాకున్న అనుభవంతో కూడా మీకు ఏ విషయాలు చెప్తే కష్టపడి పనిచేస్తున్న మీకు మరికొంతగా ఏమైనా లబ్ధి చేకూరాల ఉద్దేశంతో ఒక టాపిక్ నేను తీసుకోవడం జరిగింది. సో దా సెషన్ లో భాగంగా మనం ఒకసారి ముందుకెళ్దాం. స్క్రీన్ షేర్ అవుతుందండి? ఎస్ సార్. యా యా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఎస్, మన వాళ్ళ దగ్గర నుంచి మనం సెషన్ ని కొద్దిగా టాపిక్ ముందుకెళ్ళి డౌట్స్ అన్ని ఆకలో తీసుకుందాం అనుకున్నాం కాబట్టి మనం ఈ సెషన్ లో భాగంగా యా, సో వై నాట్ స్టార్ట్, మనం ఎందుకు స్టార్ట్ చేయలేదు అనేది ఈరోజు టాపిక్ లో ఫస్ట్ పాయింట్. నేను మన వాళ్ళని ఆ, కొంత మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పడంతో చాలా మంది నాకు చెప్పిన రీజన్స్ లో కొన్నిటి తీసుకోవడం జరిగింది. జనరల్ గా ఈ పరిస్థితులు అందరికీ ఎలాగ ఉంటాయి అనుకుందాం. ముఖ్యంగా ఈ సెషన్ గతంలో బాగా చేసి ఇప్పుడు కొత్తగా ఏజెన్సీ తీసుకొని ఇప్పుడు పరిస్థితులు ఏదైనా సరైన పద్ధతిలో పాలసీ పొందలేని వాళ్ళకి ఒక మనోధైర్యాన్ని, ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే సెషన్ గా దీన్ని దయచేసి తీసుకోండి. సో వీళ్ళు చెప్తున్న దీంట్లో ప్రాస్పెక్ట్ స్కిప్ చేస్తున్నాడు మనల్ని. మన ప్రాస్పెక్ట్ ని కలుస్తున్నాం మనం. పాలసీ ఇప్పుడని రేపని ఎల్లుండి అని తను స్కిప్ చేస్తున్నాడు. ఇది ఎక్కువ జరుగుతుంది అని మన వాళ్ళు చెప్పడం జరిగిందండి. ఇది ఒక టాపిక్. అలాగే ప్రాస్పెక్ట్ ఎస్కేప్ అవుతున్నాడు. పాలసీ కోసం మాట్లాడిన తర్వాత ఇప్పుడు చేస్తాను తర్వాత చేస్తానని ఎస్కేప్ అవుతున్నాడు. అంటే ఎందుకు మనం బిజినెస్ స్టార్ట్ చేయలేకపోతున్నాం, మనకి ఎందుకు బిజినెస్ రావట్లేదు అనే కారణాల్లో భాగంగా నో టైం, మనకే టైం లేదు. అంటే అదే ఇన్సూరెన్స్ ఏజెంట్ గా నాకే టైం లేదు, నేను టైం నాకు కట్టే వాళ్ళు చాలా మంది ఉన్నా కూడా నేను వెళ్ళి కలవలేకపోతున్నా, టైం లేదని చెప్పిన మన మిత్రులు కూడా కొంతమంది ఉన్నారు. అలాగే నో ఇంట్రెస్ట్, అంటే ఇక్కడ ఏజెంట్కి ఇంట్రెస్ట్ లేదని కాదు, వాళ్ళు చెప్పిన మాటల్లో ఇక్కడ నో ఇంట్రెస్ట్ పదం యొక్క అర్థం ఏమిటంటే నాకు ఇన్సూరెన్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇన్సూరెన్స్ అవసరం లేదు అని చెప్పి తప్పించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ప్రాస్పెక్ట్ యాంగిల్లో నో మనీ, మీరు చెప్పింది అయితే బాగుంది కానీ నాకు సర్ప్లస్ మనీ లేదు, మీరు ఇన్సూరెన్స్ చెప్పిందంతా బాగానే ఉంది, నిజంగా నాకు అవసరం ఉంది, కానీ నా దగ్గర డబ్బులు అయితే ఉండట్లేదు, ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతం డబ్బు లేదు, నేను తర్వాత చూస్తానని ఇది కూడా ఒక పోస్ట్ పోన్మెంట్ లో ఒక భాగమే. నో మూవ్, నేను వెళ్ళట్లేదు అంటే నో ఫీల్డ్ వర్క్ అన్నమాట. నేను వెళ్ళాలనుకుంటున్నాను, సమయం ఉండట్లేదు, నాలో సై ఫీలింగ్ ఉంటుంది, అడగలేకపోతున్నాను, చాలా మంది రిఫ్యూజ్ చేస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు, అందువల్ల నేను వెళ్ళి అడగలేకపోతున్నానని ఇది మన ఏజెంట్ ఫాల్ట్ గానే వైనా స్టార్ట్ లో భాగంగా కొంచెం చెప్పడం జరిగింది. నో ఆస్క్, నేను అడగట్లేదు, నా చుట్టూ ఉన్న కొంతమందిని అడిగాను, కొన్ని కొన్ని పాలసీలు అయిపోయి తర్వాత ఎలా అడగాలో తెలియట్లేదు, సో అడగాలంటే నాకు నామోసుగా ఉంది, 4-5 సార్లు నేను అడగలేకపోతున్నాను. అలాగే నో బడీ డూయింగ్, ఎవరు నేను అడిగినా సరే పాలసీలు కట్టట్లేదు, అందరూ అయిపోయి అంటున్నారు, ఇప్పుడు ఎందుకు అంటున్నారు. ఇది చాలా కొత్త ఏజెంట్స్ చెప్పిన కొంతమంది, మధ్యలో చెప్పిన కొంతమంది ఏంటంటే ఆ, ఎవరు కట్టట్లేదు, ఎంత అడిగినా కట్టట్లేదు అని చెప్తున్నారు కొంతమంది. ఎవడి కొంతమంది మనల్ని చూసి ఎవడ్ అవుతున్నారు, గతంలో స్నేహంగా మాట్లాడారు, ఫోన్ ఎత్తే వాళ్ళు ఫోన్ ఎత్తుకుంటున్నారు, మనం వెళ్ళి మాట్లాడితే తప్పుకుంటున్నారు, మొత్తం మీద ఏదో రకంగా మనల్ని అవాయిడ్ చేస్తున్నారు తప్పగానే మనతో కన్సైజ్ చేయడానికి ఇష్టం లేదు వాళ్ళకి. లుక్ డిఫరెంట్, డిఫరెంట్ గా ఒక చిన్నతనంగా చూస్తున్నారు. మన తలని మనం వెళ్ళి పాలసీ అడుగుతుంటే వాళ్ళు చిన్నతనంగా చూస్తున్నారు. వాళ్ళ కోసం మనం ఏదో మంచి చెబుతాను ఉద్దేశం మీద మనం వెళ్ళినా కూడా, వృత్తిలో భాగంగా మనం వెళ్ళి అడుగుదాం అనుకున్నా కూడా వాళ్ళంతా కూడా ఆ మనల్ని చిన్నతనంగా చూస్తున్నారు. అలాగే మరొక రీజన్, నేను ఫీల్డ్ వర్క్ చేయట్లేదు, నో మూవ్, నో ఫీల్డ్ వర్క్ అనేది కూడా ఆల్మోస్ట్ ఒకటే. ఇవే రీజన్, ఇవి ఆల్మోస్ట్ ఆల్ మేజర్ రీజన్స్. అంటే కస్టమర్ యాంగిల్ నుంచి కానీ మన యాంగిల్ నుంచి కానీ ఈ రీజన్స్ కనిపిస్తున్నాయి. ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏమిటి? ఈ ఈ తాలూకు షేర్ లో ఇక్కడే చాట్ లోనే నిజంగా ఇలాంటి పరిస్థితులు అలాగే ఉంటాయా, అది మన వల్ల కానీ కస్టమర్ వల్ల కానీ, ఎస్ అని కానీ నో అని కానీ మీరు ఏదనుకుంటే జస్ట్ టైప్ చేయండి. ఆల్మోస్ట్ బయట పరిస్థితులు ఇలాగే ఉంటున్నాయా పాయింట్ అది. మరి నేను ముందుకు వెళ్తున్నాను. ఓకే, నేను మీ చార్ట్ చూస్తున్నాను. ఎస్, ఓకే, ఎస్, ఓకే, ఏదైనా మనం నిజాయితీగా ఒప్పుకోవాలి కాబట్టి సో ఇటువంటి సిచ్యువేషన్ బట్టి మనం ముందుకు వెళ్దాం. రైట్ ఫ్రెండ్స్, మరి ఇలాగే పరిస్థితులు ఉంటే అలాగా ఖచ్చితంగా మనం ఏదో రకంగా మనం ఫీల్డ్ వర్క్ చేయాలి కాబట్టి, ఫీల్డ్ వర్క్ చేయడం మీద మనం ఫోకస్ చేయాలి కాబట్టి
వీటిలో సొల్యూషన్ తీసుకుని ఎలాగనే విషయాన్ని కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. ఓకే, నా స్క్రీన్ షేర్ అవుతుంది కదండి మళ్ళీ? Yes, sir. ఓకే, థ్యాంక్ యూ. Yes, sir. Hmm. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, హౌ టు స్టార్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో హౌ టు స్టార్ట్ ఇలాంటి పరిస్థితిలో, అంటే మన లోపం ఉంది, పబ్లిక్ లోపం ఉంది. సరే, ఇక్కడ ఎవరిని నిందించాల ఉద్దేశం కాదు. మన తెలిసిన విషయాలు ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటూ మనం ముందుకెళ్లాలన్న ఆలోచనతో ఈ సెషన్ సాగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా దయచేసి ఈ వీడియో వింటున్న వాళ్ళు, ఈ లైవ్ లో ఉన్న వాళ్ళు దయచేసి ఒకటే అర్థం చేసుకోండి. ఈ క్షణంలో మనం ఎంతటి పెద్ద ప్రొఫెషన్లు ఉన్నా, ఎంత గొప్ప గొప్ప ప్రొఫెషన్లు ఉన్నా, ఎప్పుడోకప్పుడు అది కొన్నాళ్ళ తర్వాత, కొన్నేళ్ళ తర్వాత మనం చేస్తున్న పని మీద మనకే ఒకసారి సందేహం వచ్చే పరిస్థితులు ఉంటాయి. చాలా మందికి ఇలాంటి పరిస్థితులు అవుతుంటాయి. అందుకే నేను డాక్టర్ ఒక యాక్టర్ అయ్యానో, యాక్టర్ ఒక డాక్టర్ అయ్యానో, తర్వాత రకరకాల పరిస్థితులు ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ అనుకుందో ఎక్స్పీరియన్స్ తో సంబంధం లేదు. దీన్ని మనం ఊహించినంత వరకు ఆ ఊహ చాలా ప్రమాణంగానే ఉంటది. కానీ రిస్టోర్ అయ్యే మనం తాలూకా ప్రయత్నం, రిస్టోర్ అయ్యే భాగంగా ఒకసారి మన ప్రయత్నం చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చెప్దాం అనుకున్న విషయాల్లో నో అబౌట్, మీరు కొత్త ఏజెంట్ అనుకోండి, ఇప్పుడే కొత్తగా ఏజెన్సీ తీసుకున్నారు, మళ్ళీ రీబూట్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి మనం ఎల్ఐసి ఏజెంట్స్ తాలూకా బెనిఫిట్స్ అన్నిటినీ కూడా దయచేసి మీకు యూట్యూబ్ లో ఉంటది. ఈ సెషన్ అయ్యాక నేను ఈ మీకు రేపు కూడా ఒక చిన్నది, ఒక 10 నిమిషాల తాలూకా ఒక వీడియో క్లాస్ ఉంటది కాబట్టి అది నేను పోస్ట్ చేస్తాను, చూడండి. ఒక్కసారి వీలైనంత వరకు చూసి మర్చిపోవడం సహజం కాబట్టి అదే జరుగుతుంది. కాబట్టి చాలా మంది విషయంలో మీరు ఒకసారి మీకు నచ్చిన ఒక పేజీలో ఎల్ఐసి ఏజెన్సీ వల్ల ఏమిటి బెనిఫిట్స్ అనేది మీరు దయచేసి నేను పంపించిన వీడియోని కానీ, లేదంటే మీ దగ్గర ఉన్న ఆధారాన్ని బట్టి కానీ దయచేసి మీరు బాగా చూసి ఒక్కసారి లైన్ రాసుకోండి. రాసుకోవడం ఒకసారి రాస్తే 100 సార్లు చదివిందంతా సమానం. సో కాబట్టి ఒక్కసారి మన రీబూట్ హౌ టు స్టార్ట్ అనే టాపిక్ మీద మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ క్లాస్ అయిపోయినాక ఈ నైట్ కానీ రేపు కానీ నేను పంపించిన వీడియోని బట్టి కానీ ఎల్ఐసి ఏజెన్సీ వల్ల ఏమిటి పూర్తి బెనిఫిట్స్ అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఒక 5 పాలసీల మీద, ఎన్ని పాలసీలు మారినా టేబుల్ నంబర్లు అయితే మారాయి, కానీ ఒక 5 పాలసీల మీద చూడకుండా మీరు చెప్పగలిగేంత స్థాయిలో అట్లీస్ట్ మినిమం, అది జీవన లక్ష్య కోసం కావచ్చు, జీవన ఉత్సవ్ కావచ్చు, జీవన ఉమంగ్ కావచ్చు, జీవన లాభ్ కావచ్చు, ఇంకేదైనా ప్లాన్ కావచ్చు, మీరు 5 ప్లాన్లు తరచుగా A to Z చూడకుండా. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం ముందు తట్లో వైనా స్టార్ట్ అనే టాపిక్ లో భాగంగా ఇప్పుడు హౌ టు స్టార్టింగ్ టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి మనము కనీసం ఏదో ఒక ప్లాన్ మీద కమాండ్ ఉండే కన్నా అట్లీస్ట్ ఒక 5 రకాల ప్లాన్స్ మీద పూర్తి స్థాయిలో, చాలా సింపుల్ వీడియోస్ ఉంటాయి, సింపుల్ పోస్టర్స్ ఉంటాయి, కానీ మీకు మీరు దయచేసి ఒకసారి హౌ టు స్టార్ట్ లో భాగంగా ఒక 5 ప్లాన్స్ గురించి, ఏంటంటే కీ పాయింట్స్, ఏ ఏ ఏజ్లకి ఇస్తారు, ఇలాంటి విషయాల మీద ఒకసారి పూర్తిగా ఒక 5 ప్లాన్ల మీద తరువుగా మీరు మాత్రం ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా పెన్ అండ్ వర్క్ చేయాల్సిందే. ఎందుకంటే అదృష్టం బలితే ఒక 100 పాసలు చేసినా, 200 పాసలు చేసినా, 30 పాసలు చేసినా కొన్ని సందర్భాల్లో అలాగ ఫేవర్ గా జరిగిపోద్ది. ఆ ఇప్పుడు మీరు మరొకటి కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా బిజినెస్ మనకు సరిగా రాలేదంటే తప్పనిసరిగా మీరు ప్రయత్నం చేయాలి. మీ మెంటర్ గా నాతో మీరు కలుస్తూ ఉండాలి, డిస్కస్ చేస్తూ ఉండాలి. ఇంకా మన వెల్ విషర్స్ అయిన మేనేజర్స్, బ్రాంచ్ మేనేజర్స్, ఇలాంటి విషయాల్లో కూడా మన మీద మంచి ఒపీనియన్ ఉంటారు. వాళ్ళతో కూడా మన తాలూకా అభిప్రాయం షేర్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళతో ఉన్న మాకున్న ఎక్స్పీరియన్స్ మేము మీకు ఏదైనా కాన్ఫిడెంట్ గా ఒక మంచి విషయం చెప్పి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఒక 5 ప్లాన్స్ కంప్లీట్ గా తెలుసుకోండి ఫ్రెండ్స్. అలాగే అసలు మీ లైఫ్ స్టైల్ గురించి మీరు ఒకసారి పూర్తిగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీ లైఫ్ స్టైల్ గురించి ఒకసారి మీకు పూర్తిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నారు, ఏ పరిస్థితుల్లో మీరు ఉండాలి, మీరు ఎలా ఉండాలి, మీ పిల్లలు ఎలా ఉండాలి, భవిష్యత్తులో మీ ఫైనాన్షియల్ నీడ్స్ ఎలా ఉండాలి, మీ తాలూకా టూర్స్ ఎలా ఉండాలి, మీ పిల్లల లైఫ్ స్టైల్ ఏ స్థాయిలో ఉండాలి, మీరు ఏదైతే పొందలేకపోయారో అది నేనేమైనా ఇవ్వగలనా అనే దాన్ని మీ లైఫ్ స్టైల్ ఒకసారి రిచ్ గా ఊహించుకోండి, రాసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పింది కూడా పెన్ అండ్ వర్క్ గురించే మాట్లాడుతున్నాను. ఇదంతా మనం చేయగలం. బిజినెస్ చేయలేకపోవడం తర్వాత సంగతి, కొన్ని పనులు మనం చేయగలం. ఈ స్క్రీన్ లో చూస్తున్న పనులు మీరు చేయగలన్న ఉద్దేశం మీద నేను నోట్ చేశాను. అలాగే మీరు మీ ప్లాన్ ఏదైతే మీరు లైఫ్ స్టైల్ గురించి అనుకున్నారో, మీరు ఆ ప్లాన్ ని ఎలా సెక్యూర్ చేసుకోగలరు, మీకు డ్రీమ్స్ ఉంటాయి, వాటిని ఎలా సెక్యూర్ చేసుకోగలరు, ఎలాగ ఇన్సూరెన్స్ ద్వారా మీరు సెక్యూర్ చేసుకోగలరు, అంటే మీ అవసరాలని, మీ నీడ్స్ ని, మీ రెస్పాన్సిబిలిటీస్ ని ఇన్సూరెన్స్ ద్వారా ఎలా సెక్యూర్ చేసుకోగలరు, టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా ఎలా సెక్యూర్ చేసుకోగలరు, హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ఎలా సెక్యూర్ చేసుకోగలరు, నార్మల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ద్వారా ఎలా సెక్యూర్ చేసుకోగలరు, పెన్షన్ రూపంలో ఎలా ఎక్కువ సెక్యూర్ చేసుకోగలరు. ఎందుకంటే
టర్మ్ హెల్త్ అనగానే చాలా తక్కువ ప్రీమియంతో ఎక్కువ మనకు సెక్యూర్ చేసే బెనిఫిట్ ఉన్న పరిస్థితి. అదే నార్మల్ పాలసీకి వెళ్తే ఎక్కువ ప్రీమియం కట్టాలి, మన దగ్గర ఇన్కమ్ లేదు, మనం ఎలా కడతాం? కానీ ఒక డ్రీమ్ పెట్టుకుంటే, పని చేసుకుంటూ ముందుకు పోతే మనం ఖచ్చితంగా పెట్టగలం. చాలా ఇన్సూరెన్స్ పోస్టర్స్ మనం చూస్తున్నాం, వీడియోస్ చూస్తున్నాం ఫ్రెండ్స్. అందులో 10,000 20,000 కట్టలేనోడు రేపు పొద్దున 10 లక్షలు 20 లక్షలు అవసరం అయితే ఎక్కడి నుంచి తెస్తాడు? సో ఆ ప్రశ్న మనం కూడా వేసుకోవాలి. మన ఫ్యామిలీని ఈ రోజుకి ఈ రోజు మనం పూర్తి స్థాయిలో సెక్యూర్ చేసుకోలేకపోవచ్చు. ఫ్యూచర్ ప్లాన్ పెట్టి ముందుకెళ్తూ కూడా సెక్యూర్ చేసుకున్న ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. ఈ రకంగా మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ బ్రదర్స్, మీ సిస్టర్స్, ఇలా మీ బ్రదర్లస్, సిస్టర్లస్, ఇలా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా మీరు మంచి విషయాలు మాట్లాడుతూ ఉంటే నిజంగా ఒక సిద్ధాంతం మాట్లాడుతున్నా, లేకపోతే ఒక వేదాంతం మాట్లాడుతున్నా, ఒక మంచి లెక్చరర్ తో మాట్లాడుతున్నా, మంచి సైంటిస్ట్ తో మాట్లాడుతున్నా ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంటారు ఫ్రెండ్స్. ఇలాగా మనం కూడా ఫ్యూచర్ గురించి మాట్లాడాలి. అలాగే మంచి డైటీషియన్స్ తో మాట్లాడిన ఫ్యూచర్ గురించి మాట్లాడతారు ఫ్రెండ్స్. నేను డాక్టర్స్, లాయర్స్ గురించి మాట్లాడట్లేదు, వీళ్ళు లిటికెంట్స్ గురించి మాట్లాడతారు. కానీ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడే ఇటువంటి ఆధ్యాత్మికవేత్త వృత్తిలో ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని బిల్డప్ చేసే పరిస్థితుల్లో వాళ్ళ మాటలు చాలా తీయగా, చాలా అనుభవంగా ఉంటాయి. మనం కూడా అటువంటి ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి దయచేసి మనల్ని మనం ఎలా సెక్యూర్ చేసుకోవాలి, మన చుట్టూ ఉన్న క్లోజ్ ఫ్యామిలీస్ ఎలా సెక్యూర్, మన మాట వింటారా లేదా, మనం ఇమీడియట్ గా పాలసీ తీసుకుంటాం లేదని కాదు, ఒక ఇమాజిన్ లో మనం ఎలా సెక్యూర్ కాగలం అనేది, మన చుట్టూ ఉన్న మన క్లోజ్ ఫ్యామిలీస్ కూడా ఎలా సెక్యూర్ చేయగలం అనేది, వాళ్ళకి ఎటువంటి ప్లాన్స్ ఒక పేపర్ మీద డైరీలో నోట్ చేసుకొని మీరు ఎలా తీసుకుంటే బాగుంటది, ఇప్పుడున్న పరిస్థితులు అంతా తీసుకోలేకపోవచ్చు, ఇప్పుడు ఇలా స్టార్ట్ చేయండి, కొద్ది ఇన్కమ్ మీద స్టాండర్డ్ అవ్వండి, ఫ్యూచర్ లో మీ ఆదాయాలు పెరిగినప్పుడు ఇన్సూరెన్స్ రూపంలో, పెన్షన్ రూపంలో నెమ్మదిగా సెక్యూర్ చేసుకోండి. నేను మీకు అన్ని విధాలా ఈ రోజు ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, పెన్షన్ ప్లాన్, లేదా ఎడ్యుకేషన్ ప్లాన్, మ్యారేజ్ ప్లాన్స్ అని చెప్తున్నానో ప్రతిదీ మీ టైం టు టైం మీకున్న మనీ సోర్సెస్ బట్టి నేను ఎప్పుడే ప్లాన్ ఇవ్వాలని నేను చెప్తాను. నేను ఒక ఫ్యామిలీ ఏజెంట్ గా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఏజెంట్ గా మనకి ఫ్యామిలీ బార్బర్ ఉంటాడు, చిన్న చిన్న విషయాలు కూడా మాట్లాడు, ఫ్యామిలీ మిల్క్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఫ్యామిలీ టిఫిన్ షాప్ ఉంటది, మన ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు. సో ఇలాగ మనం కూడా ఒక ఫ్యామిలీ ఏజెంట్ గా, అడ్వైజర్ గా, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ గా ఇలాగ మనం ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీ విజిటింగ్ కార్డ్స్ చాలా అందంగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ అడ్వైజర్, లైఫ్ అండ్ హెల్త్ అడ్వైజర్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్, ఫైనాన్షియల్ అడ్వైజర్, ఇటువంటి పదాలు ఏవైనా మిమ్మల్ని ప్రమోట్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా మీరు సూటబుల్ వర్డ్స్ ఫ్రెండ్స్. సో ఇంప్రూవ్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అసలు ఫలితాన్ని ఆశించకుండా పనిచేయమని ఇప్పుడైతే భగవద్గీతలో చెప్పుంది. సో కాబట్టి మనం చెప్పేంత వరకే ఒక విషయాన్ని, ఇందులో నిష్ణాతులం కాబట్టి వీడియోస్ ద్వారా, మీకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా, మీకున్న స్టడీస్ ద్వారా, మనకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ద్వారా, మనలో రిచెస్ట్ పర్సన్స్ అనుభవిస్తున్న పరిస్థితులకి సెక్యూర్ చేసే గొప్ప వృత్తిలో ఉన్నాం. డాక్టర్స్ కైనా, యాక్టర్స్ కైనా, లాయర్స్ కైనా, ఇంజనీర్స్ కైనా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది ఒక అవసరం. ఈ ఇన్సూరెన్స్ అవసరాన్ని ఈ రకంగా సెక్యూర్ అవుతుంటారని కొన్ని స్టోరీస్, కొన్ని మ్యాగజైన్స్ మీరు చదవడం ద్వారా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ని చెప్పగలగాలి ఫ్రెండ్స్. పాలసీ చేయమని వెంటపడకూడదు, పాలసీ అవసరాన్ని చెప్పగలగాలి. పాలసీ ఇస్తే మీకే ఎందుకు ఇవ్వాలనేది మీ ఒక ప్లాన్ పరంగా మీరు చెప్పినట్టయితే ఈ రోజు ఈ ఒక పాలసీ కాదు, భవిష్యత్తులో మీ అవసరానికి తగ్గట్టుగా నేను స్టెప్ బై స్టెప్ మీ ఇంట్లో ఉన్న ఈ అవసరాలు పెట్టి నేను యాడ్ చేసుకుంటూ వెళ్తాను, నాకు సర్వీస్ చేసే అవకాశం ఇవ్వండి అని మనం పొలైట్ గా అడిగి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో కొద్దిగా ఓపికగా, పేషెన్స్ గా ఉండగలిగినట్టయితే డెఫినెట్లీ భవిష్యత్తులో ఒక లింక్ మనం ద్వారా ఒక ఫ్యామిలీ ఏజెంట్ గా, ఫ్యామిలీ అడ్వైజర్ గా మనల్ని పొందే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో వర్క్ విత్ ఇంతజం. సో మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం అంటే రిజల్ట్ ఓరియంటెడ్ గా మనం పనిచేస్తే కష్టం ఫ్రెండ్స్. అంటే ఈ కాంపిటీషన్స్ కావచ్చు, ఇప్పుడు నా మాటలు కావచ్చు, రిజల్ట్ కోసం ఉద్దేశించి నేను మాట్లాడొచ్చు. బట్ మీరు ఖచ్చితంగా ఈ రోజు మాట్లాడితే ఈ రోజే పాలసీ రావాలని, వెంటనే రావాలనుకోవడానికి వెళ్ళలేదు. కానీ వర్క్ విత్ ఏదైనా ఒక సాధించాలని తపంతో, ఒక ప్యాషన్ తో మీరు పనిచేయాలి ఫ్రెండ్స్. అప్పుడే ఎదుటివాడికి కొద్దిగా అందుబాటులో ఉండి, మీరు స్మార్ట్ గా కనబడి, మీ విజిటింగ్ కార్డ్స్, మీ లెటర్ ప్యాడ్, మీరు ఇచ్చే ప్లానింగ్, ఇవన్నీ కూడా అతను పాలసీ కట్టినా కట్టకపోయినా అతను వెల్ఫేర్ రీత్యా మనం బాగా చెప్పినప్పుడు ఖచ్చితంగా మీకు మిమ్మల్ని గురించి ఒక పాజిటివ్ కన్సర్న్ ఉన్నప్పుడు, మీరు అప్పుడప్పుడు కలుస్తున్నప్పుడు సోషల్ మీడియాలో మీ యాటిట్యూడ్స్, మీ పోస్టర్స్ ఎప్పటికప్పుడు పాజిటివ్ థింగ్స్ వాళ్ళతో మీరు షేర్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మన మీద ఒక ఒక రకమైన మంచి అభిప్రాయం ముందుకెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మరొక విషయం చెప్తున్నాను, దయచేసి ఇది ఇంతకుముందు చెప్పిందే మరొకసారి గుర్తు చేస్తున్నాను. సో ఇది హౌ టు స్టార్ట్ అనే పాయింట్ లో నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఇవన్నీ ఫీల్ అయ్యి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. నేను చెప్దాం అనుకున్న విషయం ఏంటంటే, ఒక యూనివర్సల్ సర్వే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ మీద చేస్తే 80% పీపుల్ కనీసం 5 సార్లు చెప్పించుకుంటే గాని వాడు పాజిటివ్ కన్సర్న్ ఊగొట్టట్లేదట. అంటే పాలసీ వాళ్ళు మన ఏజెంట్ గా మనం చెప్పే అడ్వైజర్ తీసుకోవడానికి మినిమం 5 టైమ్స్ చెప్తే తప్ప
6 టైం తర్వాత, 8 టైం తర్వాత, 10 టైమ్స్ తర్వాత, అంటే మోర్ దెన్ 10 టైమ్స్ చెప్పిన తర్వాత 80% పీపుల్, నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, 80% పీపుల్ మనం కనీసం మీరు 10 సార్లు వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత, లేదా మనతో ఇంటరాక్షన్ అయిన తర్వాత మాత్రమే పాలసీ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి. ఇప్పుడు పబ్లిక్ ఆ రకంగా ఆలోచిస్తే చాలా మంది ఇన్సూరెన్స్ ఏజెంట్స్ 1-2 సార్లు కన్నా దాటి ఇన్సూరెన్స్ పాలసీ కావాలని అడగట్లేదండి. అది ఇగోవా, లేకపోతే మనల్ని మనం ఎక్కువ ఎస్టిమేషన్ వేసుకుంటామా, ఇవన్నీ పక్కన పెడితే మరి ఇలా అయితే ఎలా పాలసీ వస్తుంది ఫ్రెండ్స్? సో దయచేసి ఈ తాలూకా యూనివర్సల్ సర్వే తాలూకా విషయాన్ని, ఇప్పుడు చెప్పిన విషయాన్ని, ఇది పెద్ద గొప్ప విషయం కాకపోవచ్చు, కానీ ఆలోచిస్తే చాలా లాజికల్ విషయం, చాలా రియల్ విషయం. సో మీ విషయం కూడా అలాగే జరుగుతున్నట్టయితే మీరు అడగడాన్ని కొద్దిగా ఇంప్రూవ్ చేయండి ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు మంచి విజిటింగ్ కార్డ్స్ మీరు ప్లాన్ చేసుకోండి, పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుండండి. మీరు వెళ్తున్న గుళ్ళు, బళ్ళు, ఫంక్షన్స్, అలాగే ఏమైనా గెట్ టుగెదర్స్ అవుతున్నా, లేకపోతే ఏదైనా ఎక్కడైనా ఊర్ల పండగలు అవుతున్నా, మనం ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా మనం వాళ్ళ సర్వీస్ ఇస్తున్న విషయంగా మన విజిటింగ్ కార్డ్స్ ద్వారా, మన పాంప్లెట్స్ ద్వారా, మనం స్టాంప్ వేసుకుని డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా, మన యాటిట్యూడ్ ని వాళ్ళకి తెలియజేయడం ద్వారా వాళ్ళు మనల్ని గుర్తించే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల మీద మనం ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్. ఇవేవి కూడా ఇమీడియట్ రిజల్ట్ రావు, కానీ తెలియకుండా రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. యువర్స్ మన సోషల్ మీడియాలో మీ పోస్టర్స్ ని మీ పేరు మీద మీరు డిజైన్ చేసుకొని, మీరు పోస్టర్స్ ని డిజైన్ చేయడం. రెండోది మీ నీర్ అండ్ ఇయర్, మీరు సపోర్ట్, ఎవరు సపోర్ట్ తీసుకోవాలి? నీర్ అండ్ ఇయర్ సపోర్ట్ అలా పోస్ట్ చేయడం కాకుండా కొంతమందిని మిమ్మల్ని ప్రమోట్ చేయమని మీరు పర్టికులర్ గా ఉండాలి. మనకు ఉంటారు ఫ్రెండ్స్ ఒక 25-30 మంది మరీ క్లోజ్ గా మనతో ఉండేవాళ్ళు, మనం వెల్ విషర్స్, మనల్ని ప్రమోట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మనం అప్పుడప్పుడు ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి, నేను ఏదైతే మీకు పర్సనల్ గా పంపిస్తున్నానో, ఏదైతే మన గ్రూప్ లో పంపిస్తున్నానో, నువ్వు నీ గ్రూప్ ద్వారా నన్ను ప్రమోట్ చేసే విధంగా, ఎల్ఐసి అయితే గవర్నమెంట్ సంస్థ కాబట్టి పాలసీ చేసిన తర్వాత కస్టమర్ డైరెక్ట్ గా కట్టుకునే ఆపర్చునిటీ కూడా ఉంది. కాబట్టి ఇందులో ఫైనాన్షియల్ గా ఏ రకంగా కూడా, చాలా మంది ఏమనుకుంటారంటే నాకు ఎందుకు తలనొప్పి అనుకుంటాను, నేనైతే కడతాను కానీ ఎవరికి చెప్పనంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. లేదు, ఇది మంచి విషయతోనే చెప్పండి, నేను బలవం చేయట్లేదు, ఇది పూర్తిగా గవర్నమెంట్ సంస్థ కాబట్టి పాలసీ చేసినాక రసీదు బాండ్ వాళ్ళకి ఇచ్చేస్తాం కాబట్టి ఇప్పుడైతే డైరెక్ట్ గానే ఎల్ఐసి బాండ్ కూడా పంపించేస్తుంది. ప్రీమియమ్స్ అవి కట్టుకోమని మనం చెప్తాము, ఎల్ఐసి సర్వీస్ ఇస్తే నేను కూడా చెప్తాను. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ అంటే ఏమి లేదు. ఓకే, మీకు ఏమైనా పాసిబిలిటీ ఉంటే నా మీద, నన్ను దృష్టిలో పెట్టుకొని నన్ను ప్రమోట్ చేసే ఉద్దేశం మీద కొద్దిగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ బ్రాడ్కాస్ట్ లో కానీ, మీ ఊరు గ్రూప్ లో కానీ నన్ను ప్రమోట్ చేయండి. అందుకే నేనేం చెప్తున్నానంటే, ఏ పోస్టింగ్ లోనైనా ఏదో ఒక లైన్ లో ఎక్కడో దగ్గర మీ పేరు, మీ ఫోన్ నెంబర్ ఉండేటట్టు చూసుకోండి. అట్లీస్ట్ మీరు కింద క్యాప్షన్ అన్న దగ్గర కింద ఏదైనా మామూలు ట్యాగ్ చేసి పెడితే వాళ్ళు ఫార్వర్డ్ చేసినప్పుడు ఆ తలకు పేరు ఫోన్ నెంబర్ కనబడకపోతే ఉట్టి బ్లాంక్ పోస్టర్, ఉట్టు బ్లాంక్ వీడియో మాత్రమే వాళ్ళ నుంచి ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల అది ఎవరు పంపించారో తెలియదు, అది ఎవరికి లబ్ధి పొందుతుందో తెలియదు. సో కాబట్టి దయచేసి ప్రతి పోస్టర్ లో కూడా మీ పేరు, మీ ఫోన్ నెంబర్ ఉండేటట్టు, క్యాన్వాల ట్యాప్ లో అవసరం లేదు, చాలా సింపుల్ గా ఎలా చేయొచ్చు కూడా మనం అనుకున్నాం. కాబట్టి దయచేసి వీటిని ప్రమోట్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ఆల్వేస్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఏ విషయం మాట్లాడుతున్నా, కస్టమర్ ఎంత చిరాకులో మాట్లాడుతున్నా, అతడుకున్న గతంలో ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, గతంలో ఉన్న మెచ్యూరిటీ తక్కువ వచ్చిందని, లేదా గతంలో ఏదంటే తక్కువ ఏది చేశాడని, ఏదంటే అతని పాలసీ ల్యాప్స్ అయిపోయిందని, అతనికి ఏదో బ్రాంచ్ లో సర్వీస్ అందలేదని, ఏ రకంగా కస్టమర్ చిరాకు పడుతున్నా కూడా అతను జరిగిన అనుభవాన్ని మనం కొద్దిగా పాజిటివ్ గా తీసుకొని, అలా జరుగుంటుంది అనే విషయాన్ని మనం చేసి, సార్ మరి ఆ పరిస్థితిలో ఆ కొద్దిగా మరి ఎవరైనా మాలాంటి వాళ్ళు కేర్ తీసుకుని ఉంటే బాగుంటది. నేను అలా కాదు సార్, నేను ప్రొఫెషనల్ గా నేను తప్పనిసరిగా అటువంటిది ఏదో ఉంటే చాలా వ్యవహారాలు నేను డీల్ చేసి ఇలాంటి విషయాలు చేశాను, నేను మా వాళ్ళ తరఫున మీకు క్షమాపణ చెప్తున్నాను. సో అటువంటిది ఏదైనా ఉంటే మాత్రం చెప్పండి సార్, నేను చేసి పెడతాను. మీ తరపు నుంచి కూడా ఏమైనా ఉంటే మాత్రం సర్వీసెస్ చేసి పెడతాను సార్. అవకాశం ఉంటే పాలసీ ఇవ్వండి, నేను సర్వీస్ చేయడానికి నాకైతే ఏ ఇబ్బంది లేదు. నేను చాలా మందికి హెల్ప్ చేశాను, చాలా మంది సర్వీస్ చేశానని చెప్పడం ద్వారా, సో ప్రతి ఒక్కరు అలాగే చెప్తున్నా. మీరు మరింత మన వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ అప్రోచ్ ద్వారా అని చెప్పడం ద్వారా, ఎందుకంటే ఇప్పటికే మంచి బ్యాక్గ్రౌండ్స్ ఉన్న ఫ్యామిలీస్ నుంచి, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆ మాత్రం ఈ మాత్రం ఉండవాలే, పాలసీ కట్టేవాడు కానీ, పాలసీ కట్టించే మనం కానీ ఆ మాత్రం ఈ మాత్రం మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళమే. కాబట్టి సో ప్రతి ఒక్కరు కొద్దిగా కొద్దిగా హార్స్ గా ఉన్నా కూడా మన పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్. బిలీవ్ యువర్ సెల్ఫ్, యువర్ మెంటర్, యువర్ ఎల్ఐసి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఏం చెప్తున్నా, ఏం జరుగుతున్నా, పరిస్థితులు ఏ రకంగా ఎదురవుతున్నా మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీ మెంటర్ మీద మీకు ఏ సమయంలోనూ ఏ మంచి సలహా అవసరం అయినా కూడా అతని దగ్గర మీరు సలహా తీసుకొని వారికి ఏదైనా మీరు క్లారిఫై చేసి ఇవ్వగలిగే స్థాయి మీకు ఉండాలి. అలాగే ఎల్ఐసి సంస్థ మీద కూడా గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. ఈ పాటికి ఎల్ఐసి సంస్థ వెరీ రిచెస్ట్, పాకిస్తాన్ జీడిపి కన్నా రకరకాల పనులు మనకన్నా సోషల్ మీడియాలో వాళ్ళకే బాగా తెలుసు. ఎల్ఐసి కోసం బ్యాక్గ్రౌండ్ కోసం చెప్పవసరం లేదు. కానీ ఎల్ఐసిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్, లేకపోతే ఎల్ఐసిలో పనిచేస్తున్న ఏజెంట్స్ వాళ్ళు ప్రాంప్ట్ గా సర్వీస్ ఇస్తున్నారా లేదా అనే విషయాల మీదే
ఫోకస్ చేయాల్సి ఉంటది కాబట్టి మీరు డిఫరెంట్ గా ఇందాక విజిటింగ్ కార్డ్ ఏదో మాటలు చెప్పేసే కన్నా ఒక విజిటింగ్ కార్డ్ ఎప్పుడు మీతో ఉండి ఒక లెటర్ ప్యాడ్ మీతో ఉండి ఏదైనా మీరు విషయం చెప్పదలుచుకున్నట్టయితే దాని మీద మీరు చెప్పినట్టయితే వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను ఫాలో అయిన విషయాలు మీకు చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. సో ఎంత చిన్న విషయం అవసరమైనా కూడా ఏదైనా మీరు అలాంటి విషయాలు ఫాలో అవడం ద్వారా అంటే ప్రతిదీ ఒక రిటర్న్ గా మీరు రాసుకోవటం మీరు లేకపోతే వాళ్ళకి రిటర్న్ గా రాసి ఇవ్వడం ద్వారా కొద్దిగా కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రకంగా చూడండి. గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సక్సెస్ఫుల్ అడ్వైజర్స్. చాలా మంది మన టీంలో సక్సెస్ఫుల్ అడ్వైజర్స్ ఉంటారు. అసలు దేశంలోనే గొప్ప స్థాయిలో ఉన్న అడ్వైజర్స్ ఉన్నారు. ఒక ఒక నెలకి ₹1,00,000 ₹1,00,00,000 పైన సంపాదిస్తున్న అడ్వైజర్స్ కూడా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు రియల్ స్టోరీస్ ని వాళ్ళు కూడా నార్మల్ గా ఒక రోజున ఏజెన్సీ చేయలేక టెర్మినేట్ అయిపోయి ఇలాంటి అవమానాలే ఇప్పుడు మనం ముందు అనుకున్న అలాంటి అవమానాలే ముందు అనుకున్నటువంటి జనాల తాలూకు పరిస్థితులనే ఎదుర్కొని ముందుకెళ్లారు. ఈ రోజు వాళ్ళే పెద్ద పెద్ద కార్పొరేట్ స్టైల్లో ఆఫీసులు మెయింటైన్ చేస్తున్న స్థాయిలో ఉన్నారు. మన దగ్గర కూడా ₹1,00,000 పైన సంపాదిస్తున్నారు. చైర్మన్ క్లబ్ మెంబర్స్ ఉన్నారు, ఎండిఆర్టీస్ ఉన్నారు. సో కాబట్టి సక్సెస్ఫుల్ పర్సన్స్ తాలూకు స్టోరీస్ ని ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పబ్లిక్ ఎలాగైతే కమ్యూనికేషన్స్ ఈ రోజు బ్రహ్మాండమైన విషయాలు ఎలా కావాలంటే అలాగా చాట్ జీపీటీ ద్వారా కానీ లేకపోతే గూగుల్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా పొందుతున్న మనం కూడా అలా పొందే అవకాశం ఉంది కాబట్టి మనకు కావాల్సిన పాజిటివ్ విషయాలు మనం పొందగలగాలి. ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్ గా ఉండండి. మీరు ప్రెజెంటేషన్స్ ఇస్తూ ఉండండి. అలాగే కన్సిస్టెన్సీగా ప్రతిరోజు వర్క్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఏదైనా ఒకటే వర్క్ గురించి నేను ఒక మాట చెప్పదలిచాను. ఏదైనా ఒక ఎంప్లాయ్ ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనండి ఆయన ఇల్లు వదిలి ఇంటికి తిరిగి వచ్చేంత వరకు మినిమం 10 అవర్స్ అయినా కష్టపడితే ఆయనకి 8,000 10,000 30,000 50,000 లక్ష 2,00,000 3,00,000 కూడా వస్తుంది. మంది అంతే కదా. మన ఏజెన్సీలు కూడా పనిచేస్తే 10,000 20,000 30,000 50,000 1,00,00,000 కూడా వస్తుంది కదా. అయితే విషయం ఏంటంటే వాళ్ళంత ఎక్కువగా పనిచేయాల్సిన అవసరం లేదు. మనంతా రిఫరెన్స్ బిజినెస్, మంచి మాటలు, మంచి యాటిట్యూడ్, మంచి సర్వీసు, మంచి కాన్సెప్ట్ చెప్పడం ద్వారా ఈ రోజు ఒక వ్యక్తిని గెలిచిన ఒక గ్రూప్ని గెలిచిన ఇమ్మీడియట్ గా పనిచేయడం అనేది కూడా అది నమ్మనమ్మదిగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడంటే కన్సిస్టెన్సీ రెగ్యులర్ గా మనం వర్క్ చేస్తున్నప్పుడు మనం మాట్లాడుతున్న విషయాలు కానీ చెప్తున్న అపాయింట్మెంట్స్ కానీ అన్ని నోట్ చేసుకొని ఫర్దర్ గా మనం ఏదైనా సీరియస్ గా ముందుకెళ్తున్నప్పుడు మనం వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. చాలా కష్టంగా అనిపిస్తుందా? హౌ టు స్టార్ట్ అనే విషయం ఎంతసేపు మనం మాట్లాడాం కదా, చాలా కష్టంగా ఉందా? కొద్దిగా రియాలిటీకి దగ్గరగా ఉందా పోనీ? సో రియల్ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తాను హౌ టు స్టార్ట్. నిజంగా ఇలా చేయగలిగితే నిజంగా ఇలా చేయగలిగితే మనం స్టార్ట్ చేయగలమా? యా చాట్ ద్వారా చెప్తున్నాను, ఏం పర్వాలేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది 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 కూడా ఇది కూడా చూడండి. ఇది ఇంతకుముందు చెప్పిందే కానీ టాపిక్ లో చాలా ఇంపార్టెంట్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మీరు ఈ ప్రాక్టీస్ మస్ట్ అండ్ షుడ్ చేయాలి ఫ్రెండ్స్. పవర్ ఆఫ్ ప్రాస్పెక్టింగ్. మన చుట్టూ ఉన్న బిజినెస్ అయిపోయింది. అసలు మన బిజినెస్ మళ్ళీ రావడం కారణం ఏంటంటే ఎటెల్ తట్టు ఇన్ఫ్లుయెన్స్ అనేది అయిపోయింది. పవర్ ఆఫ్ ప్రాస్పెక్టింగ్ ఫ్రెండ్స్. ప్రాస్పెక్టింగ్ అనగా మీకు తెలిసిందే, పాలసీ చేయడానికి అవకాశం ఉన్న వ్యక్తుల పేర్లు, అటువంటి పేర్లు ఊర్లు ఆ జాబితా వారిగా వేరువేరుగా డివైడ్ చేసి రాసుకోవాలి ఫ్రెండ్స్. ప్రాస్పెక్టింగ్ కింద మార్గాలను అన్వేషించి ఒక బుక్ లో రెడీ చేసుకోవాలి. మీ ఫోన్ కాంటాక్ట్స్ మీ ఫోన్ కాంటాక్ట్స్ అన్నింటినీ కూడా డివైడ్ చేసి రాసుకోవాలి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఊర్లో భాగంగా రాసుకోవాలి. వీలైతే ఆ ఊర్లో రాసుకున్నా కూడా మీరు ఏదైనా హైలైట్ చేయడం ద్వారా మళ్ళీ చాలా మందికి అలవాటు ఉంది. కొద్ది వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ని మీరు ఏదైనా వాళ్ళని ఐడెంటిఫై చేయడం ద్వారా ఐ మీన్ ఏమంటుందండి, సో ఓకే హైలైట్ చేసుకోవడం లేదంటే ఇంక్ ద్వారా హైలైట్ చేసుకోవడం ద్వారా మీరు ఆ ఏరియా ఊరు లేదంటే ఏదైనా మీరు ఫోన్ లో మాట్లాడుతున్న ఏరియాలో కాంటాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ తాలూకు యోగక్షేమాలు మాట్లాడుతూ వాళ్ళు బాగున్నారని అడుగుతూ మీ బాగోగులు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రమోట్ చేయమని అడుగుతుండాలి ఫ్రెండ్స్. అలాగే మీ ఏరియాలో ఫంక్షన్స్ అవుతుంటాయి. మీ ఏరియాలో చాలా ఫంక్షన్స్ అవుతుంటాయి. నెలకు 1 2 ఫంక్షన్కి వెళ్తాం. ఒక డైరీ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎల్ఐసి తరఫు నుంచి. ఎల్ఐసి డైరీ మీకు ఎప్పుడు దొరుకుతాయి, మీరు ఉండవసరం లేదు. మీకు అలాంటిదేమైనా ఉంటే మన ఎస్కోట బ్రాంచ్ కానీ వైజాగ్ బ్రాంచ్ కానీ విజయనగరం బ్రాంచ్ కానీ ఎవ్రీ వీక్ లో 2 టైమ్స్ ఆ డైరీస్ పట్టుకొని వస్తుంటారు ఫ్రెండ్స్. ఒక డైరీ కాంప్లిమెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆ ఫంక్షన్కి మీరు వెళ్ళి ఓ 2 రోజుల ముందు మీ కలెక్షన్స్ లో ఈ బుక్ పెట్టండి అని వాడండి. ఆ పక్కన 4 విజిటింగ్ కార్డ్స్ పడియండి మీరు ఒక గంట ముందుకు వెళ్ళి. అలాగే వీలైతే ఒక చిన్న బ్యాగ్ 150 160 రూపాయలు ఉంటుంది. మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళి మీరు ఏమొద్దు, ఒక డైరీ ఇవ్వండి, ఆ ఎల్ఐసి సింబల్ ఉన్న కలెక్షన్ బుక్ బ్యాగ్ ఇవ్వండి. హ్యాపీగా 250 నుంచి 300 రూపాయలతో మీ తాలూకా నాకు ఒక 15 20 విజిటింగ్ కార్డ్ సైడ్ అయితే ఇచ్చేసేయండి.
మీరు ఉండి డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్ గా ఎల్ఐసి కొంత పబ్లిసిటీ అవుద్ది. అట్లీస్ట్ ఆ ఫంక్షన్ లో ఉండేవాళ్ళు ఆల్ క్లోజ్ మెంబర్స్ అయినా సరే మీరు ఎల్ఐసి బుక్ ఇచ్చారని, ఎల్ఐసి బ్యాగ్ ఇచ్చారని, మీరు ఎల్ఐసి ఏజెంట్ అని కొద్దిగా హడావడిగా ఒక గంట సేపు స్పెండ్ చేస్తే చాలు ఫ్రెండ్స్. కనీసం 20 నుంచి 25 ప్రాస్పెక్ట్స్ వచ్చేస్తారు ఫ్రెండ్స్ మీకు. ఒక నెలలో 20 నుంచి 25 ఫ్రెండ్స్ మీకు వద్దన్న వస్తారు. మీరు ఆ ఫ్యామిలీ ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ ఫంక్షన్ కి అటెండ్ అవ్వండి. ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ టిప్ బాగుంటే ఓకే అని చెప్పండి ఒకసారి. ఇకపైన ఎస్ ప్రతి సార్. ఫంక్షన్ కి మీ ఏరియాలో చుట్టుపక్కల అవుతున్న ప్రతి ఫంక్షన్ కి ఎల్ఐసి డైరీ కాంప్లిమెంట్ మీరు ఇవ్వాలి. అంటే ఈడ్లు రాసుకోవడం కోసం. నేను Sure, ఆ సులువు sir. కూడా మీ దగ్గర ఉండవసరం లేదన్నాను. ఆ బుక్ కూడా మీకు మన రాంచి ఏరియాలో దొరుకుతాయి. ఒక బుక్ కాస్ట్ ఒక 100 రూపాయలు ఉండొచ్చు. ఆ బ్యాక్ కాస్ట్ ఒక 150 రూపాయలు ఉండొచ్చు. 250 మీ పని అయిపోద్ది. ఇకపైన టిప్ ఫాలో అవుతారా? ఫాలో అయితే ఓకే అని టైప్ చేయండి. ఎస్ Follow సార్. ఎస్ అవుతాం సార్. సార్. Okay, sir. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఓకే. మీ పాత ఎల్ఐసి పాలసీదారు లిస్టులు అన్ని కూడా లాస్ట్ అయిపోయిన పాలసీ హోల్డర్తో సంబంధం లేకుండా దయచేసి మీ పాత ఎల్ఐసి పాలసీ లిస్టులన్నీ కూడాను వాళ్ళు కూడా మీ ప్రాస్పెక్ట్ లో భాగంగా తయారు చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు Okay, sir. రాయండి, మాట్లాడండి, తిరగండి, అడగండి. విజయం మీదే ఫ్రెండ్స్. Okay, sir. నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాను. Proceed, sir. యా. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం. సో నిజమంటారా? ధనం అన్నిటికీ మూలం అంటారా? ఎస్ సార్. మనం మొహమాట పడితే మనం పేదవాళ్ళుగా మిగిలిపోతాం. మొహమాట పడడం మనది కాదు బాధ్యత. మొహమాట పడడం అనేది మన ప్రాస్పెక్ట్ తాలూకుకి వదిలేద్దాం. ఆయన ఈరోజు కాదనలేక లేదనలేక ఈ రోజు కాదు రేపని ఎల్లుండి అని ఇందాక మనం ఏదైతే మొదట్లో మాట్లాడామో ఆ మాటలన్నీ ఆయనవి, మనమైతే కాదు. సో ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం. ఎస్. సో కాబట్టి మన అడగడాన్ని మనం కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీకు ఇస్తున్నాను నేను. ఒకసారి చూడండి. యా, పవర్ ఆఫ్ రిజెక్షన్. సో మన అందరి దగ్గర ఉన్నది, మనకి అందరికి ఇష్టం ఏంటంటే వాడు రిజెక్ట్ చేస్తున్నాడు, మనల్ని రిజెక్ట్ చేస్తున్నాడు. సో నేను పాలసీ చేయను, ఇప్పుడు చేయను, ఇప్పుడు నా వల్ల కాదు, నువ్వు చెప్పింది బాగుంది, ఇవన్నీ ఇందాక అబ్జెక్షన్స్ అని చూసాం కదా. ఒక పాలసీ ఎలా వస్తుందని చూసినట్టయితే ఆస్క్ 10 గెట్ 1. ఒక 10,000 ప్రీమియం అమ్మడం ద్వారా మనకి 3,500 కమిషన్ వస్తుంది. అంటే ఇంత ముందున్న పాత స్లైడ్ కాబట్టి అలా కనిపిస్తుంది 3,000 అనుకుందాం పోనీ. మరి ఒక పాలసీ రావాలంటే 10 మందిని అడగాలి. మరి 10 మంది, ఇందాక కూడా సూత్రం మాట్లాడుకున్నాం కదా, 10 మంది నిజంగా అడిగితే పాలసీ వస్తుందో లేదో మనకు తెలుసు. ఈ 10 మందిని అడిగినప్పుడు 5వ వ్యక్తో, 6వ వ్యక్తో, 10వ వ్యక్తో, 2వ వ్యక్తి, ఏదో ఒక వ్యక్తి అయితే పాలసీ ఇస్తున్నాడనే ఒక కాన్సెప్ట్ అయితే జరుగుతుంది. ఒక పాలసీ అమ్మడం ద్వారా 3,000 రూపాయల కమిషన్ వచ్చిందంటే ఆ 10 మందిని ఎవరు, ఆ 10 మందిలో ఏ ఒక్కరు అనేది మనకు తెలియదు కాబట్టి మిగతా 9 మంది మనం రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తే 3,000ని, అంటే ఇక్కడ 3,500 కాకపోతే 3,000 రిజెక్ట్ చేసుకుంటే 300 రూపాయలు రిజెక్షన్. ఎవ్రీ రిజెక్షన్ వాల్యూ ఈజ్ ద 300. ఇక్కడ 3,500 ఉంటే 308 రూపాయలు కనిపిస్తుంది. సో ఎవ్రీ రిజెక్షన్ ఈజ్ ద కాస్ట్ ఈజ్ ద 300. అంటే ఒకటి ఆలోచించండి, మన చుట్టుపక్కల ఏరియాలో ఒక డాక్టర్ ఫీజు 200, 300, 500, 600 కూడా ఉంటుంది. చాలా కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు ఖర్చు పెట్టుంటాడు. ఆయన పెద్ద హాస్పిటల్ కూడా పెట్టుంటాడు. మనకు కేవలం ఏముందని మన చేతిలో ఒక మంచి బ్యాగ్ ఉంది, మంచి అప్లికేషన్స్ ఉన్నాయి, మంచి నాలెడ్జ్ ఉంది, మంచి ప్లానింగ్ ఉంది. మనం కాకపోతే ప్రాబ్లం అంతా ఏమిటంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఫీజు ఇస్తాం. మనం 10 మంది దగ్గరికి వెళ్ళి ఫీజు కలెక్ట్ చేసుకునే విధంగా మనం ఒక జస్ట్ లైక్ ఆర్ఎన్పి డాక్టర్ లాగా మనం చేయాల్సి ఉంటది. అయితే విషయం ఏంటంటే ఎవ్రీ రిజెక్షన్ ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ రిజెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్. ఎంతో కొంత ప్రైస్ అది మనం తీసుకొస్తుంది ఫ్రెండ్స్. సో కాబట్టి రిజెక్షన్ అనే అవకాశం వచ్చిందంటే యు ఆర్ గోయింగ్ టు నెక్స్ట్ స్టెప్, అంటే నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అప్పుడు మీకు రిజెక్షన్ అనేది ఫ్రూట్ఫుల్ గా వచ్చే అవకాశం ఉంది. రియల్ రిజెక్షన్ ఫ్రెండ్స్, మీరు ఒక 10,000 ప్రీమియం ని అలా అనుకున్నట్టయితే 1,00,000 రూపాయల ప్రీమియం మీరు ఒక పాలసీ చేస్తారా, 2 పాలసీలు చేస్తారా, 3 పాలసీలు చేస్తారా అని పక్కన పెడితే, మీరు 10 మందినో 20 మంది ఒక పాలసీ కింద, 2 పాలసీ కింద, 10 మందినో 20 మందినో 30 మందినో మీరు ఎన్ని రిజెక్షన్స్ మీరు ఎదుర్కొని 1,00,000 రూపాయల ప్రీమియం కానీ మీరు తెచ్చుకోగలిగినట్టయితే
అది 30% అనుకుంటే 30,000 ఆల్మోస్ట్ ఎవ్రీ రిజెక్షన్ ఇచ్చి కాస్ట్ ఇదా మీకు ఆల్మోస్ట్ ఒక 3,000 రూపాయలు ప్రైస్ కూడా రావచ్చు. మీకున్న అనుభవాన్ని బట్టి పెద్ద పెద్ద పాలసీలు పెద్ద పెద్ద ప్రీమియమ్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మినిమం సమ్మేషన్ 2 lakhs అయిన తర్వాత 12,000 15,000 12,000 కానీ తక్కువ ప్రీమియం రావట్లేదు. 25,000 30,000 కూడా ప్రీమియం వస్తుంది. కారణం ఏంటంటే 2 లక్షలు రావాలంటే మనం 5 లక్షల సమ్మేషన్ పాలసీ అడగాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలు 10 లక్షల తాలూకు సమ్మేషన్ పాలసీ కూడా వర్కౌట్ అవుతున్నాయి. జీవన్ ఉమంగ్ లాంటి పాలసీ కానీ జీవన్ ఉత్సవ్ లాంటి పాలసీ కానీ 1,20,000 కట్టడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. అలాగే అమృత్ బాల్ పాలసీ, అలాగే జీవన ఆ, 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 లాభ్ పాలసీ, లేదంటే జీవన లక్ష్య పాలసీ కూడా చాలా బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక్కడ మీరు పక్క స్క్రీన్ లో చూసినట్టుగా మీరు డబ్బుని మీరు లక్షల్లో మీరు ఆ, లెక్క పెట్టాలంటే రిజెక్షన్ ఫేస్ చేయాలి ఫ్రెండ్స్. మీరు ఒప్పుకుంటారా? రిజెక్షన్ ఫేస్ అవును చేస్తే సార్. డబ్బు వస్తుందని పాయింట్ ఒప్పుకుంటారంటే యా ఎస్ అని సార్. టైప్ చేయండి. యా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్ సార్. యా మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఈ ప్రాసెస్ లో భాగంగా చూడండి, ఈ రోజు కొద్దిగా నార్మల్ గానే మనం మాట్లాడగలం, మరి డెప్త్ గా మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే మనం ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం అనే విషయాన్ని తెలియజేయడం కోసం, తెలుసుకోవడం కోసం మాత్రమే. అంటే యాక్చువల్ గా ఈ ఏజెన్సీలో ఏముందో తెలుసుకోవాలనే ఉద్దేశం మీద మాత్రమే మనం ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. బేసిక్ స్టెప్స్ ఆఫ్ సేల్స్. మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకసారి పూర్తి కాన్సన్ట్రేషన్ తో దయచేసి మరి కొద్దిసేపు నా సమావేశాన్ని మీరు దయచేసి శ్రద్ధగా వినండి దయచేసి ఫ్రెండ్స్. సస్పెక్ట్ చేయాలండి. ఇందాక మన ప్రాస్పెక్టింగ్ లో మీన్స్ అంటే అర్థం ఏంటంటే సస్పెక్టింగ్ మీన్స్ ఇతను నాకు పాలసీ ఇవ్వచ్చు, ఇతను కలిస్తేనే పని అవ్వచ్చు, ఇతని ద్వారా 10 మంది కలవచ్చు అని సస్పెక్టింగ్ చేసుకుంటూ ప్రాస్పెక్టింగ్ చేయాలి. సస్పెక్టింగ్ మీన్స్ అనుకోవటం, ప్రాస్పెక్టింగ్ మీన్స్ అన్ ప్రాసెస్ థీరీ. ఏదైతే ఇందాక విలేజ్ వైజ్ ఊరు వైజ్ డివైడ్ చేసి రాసుకున్నామో ప్రాస్పెక్టింగ్. సస్పెక్టింగ్ మీన్స్ అనుకోవటం, ప్రాస్పెక్టింగ్ మీన్స్ మనమే అనుకుంటున్నాం వాడు పాలసీ ఇస్తారని, కానీ ప్రాసెస్ లోకి వచ్చింది అనమాట. మస్ట్ అండ్ చుట్టూ పెన్ అండ్ పేపర్ వర్క్ చేయాలి ఫ్రెండ్స్. పెన్ అండ్ పేపర్ లేకుండా ఎవరు ఏది సక్సెస్ కాలేరు, పర్ఫెక్ట్ గా లేరు. ఒక ఇంజనీర్ కూడా డ్రాప్ చేయలేడు, ఒక స్టూడెంట్ కూడా ఒక మంచి మార్కులు తెచ్చుకోలేడు. మరి మన పిల్లలందరూ కూడా 10/10 తెచ్చుకోవాలి, ఫిరియర్ సీట్లు తెచ్చుకోవాలి, పెద్ద పెద్ద ర్యాంకులు తెచ్చుకోవాలి, ఐఐటీలు తెచ్చుకోవాలి, ఎన్నటి తెచ్చుకోవాలి. మనం మాట్లాడుకోవాలి జ్ఞానం ఉండి, మనం మనకు కూడా జ్ఞానం ఉంది కదా. సో మనం కూడా ఈ ప్రాసెస్ చేయాలి కదా. సో కాబట్టి ఇక్కడ ఏదో మోహన్ గారు గట్టిగా అడిగారనో, ఎల్ఐసి గట్టిగా అడిగిందనో మనం ఎప్పుడు కూడా బిజినెస్ చేయాలి ఫ్రెండ్స్. సో కాబట్టి ప్రాస్పెక్టింగ్ అనే పేపర్ మీదకి రావాలి ఫ్రెండ్స్. దయచేసి తర్వాత కాలింగ్ చేయండి ఫ్రెండ్స్. ఊరికన బ్యాగ్ కట్టుకొని తిరిగేసినంత మాత్రాన్ని బిజినెస్ వచ్చేస్తుంది నేను అన్నాను. అదొక పద్ధతి. వెళ్ళడం, కలవడం, మాట్లాడడం ఒక పద్ధతి. ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్ అనేది ఏ రకంగా అనేది మీ వే ఆఫ్ స్పీచ్, మీ వే ఆఫ్ మెసేజ్, మీ వే ఆఫ్ పోస్టర్, వీటి ద్వారా కూడా మీరు బాగా అప్రోచ్ అవ్వచ్చు. కాలింగ్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసుకోండి ఫ్రెండ్స్. సో కాలింగ్ నెక్స్ట్ స్టేజ్ మీటింగ్ వెళ్ళేటప్పుడు మీరు పూర్తి స్థాయిలో ఒక మంచి అందమైన బ్యాగ్ తో, మంచి బ్యాగ్ తో, బ్రూచర్స్ తో, మీ తాలూకా విజిటింగ్ కార్డ్స్ తో, మీ తాలూకా లెటర్ ప్యాడ్స్ తో మీరు ప్రిపేర్ అయ్యి, ఈ పాటికే కస్టమర్ తాలూకా ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, పిల్లల వయసులు ఆ మాత్రం ఉన్నాయి, ఆయనకి ఇన్సూరెన్స్ ఉందో లేదో మనకు తెలియదు, కానీ నేను చెప్పాలనుకున్నప్పుడు ఆయనకి నా అవకాశం ఇచ్చినప్పుడు నేను ఏం చెప్పాలి అనేది ప్రెజెంటేషన్ మీరు ముందే సెల్ఫ్ ప్రిపేర్ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎంతటి పెద్దటి మహానుభావుడైనా, ఎంతటి పెద్ద స్టంట్ మాస్టర్ అయినా, ఎంతటి పెద్ద స్టూడెంట్ అయినా, ఎంత పెద్ద స్పీకర్ అయినా, మరి ఆయన ముందు రోజు కొంత ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోయి స్పీకర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టయితే, ఇప్పుడు నేను ఇది చెప్పాలనుకున్న ఈ తాలూకా మ్యాటర్ని కూడా నేను ముందు ప్రిపేర్ అవ్వకుండా ఉన్నట్టయితే అనవసరమైన ఆ విషయాలే వస్తాయి తప్ప, కానీ జనరల్ గా నేను చెప్పాలనుకున్న విషయాలు ఇన్ టైంలో అసలు చెప్పలేను, టైం కూడా సరిపోదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిన స్టేజ్లో మాత్రం ఈ ముందు ప్రాక్టీస్ లో భాగంగా కొంత అవగాహన ఉంటది కాబట్టి మనం మెంటల్ గా ప్రిపేర్ వెళ్ళాల్సి వస్తుంది. వీలైనంత వరకు ప్రెజెంటేషన్ ఇచ్చిన రోజున ఒక పదం అయితే మీరు వాడుతూ ఉండాలి ఫ్రెండ్స్. తప్పనిసరిగా నేను బుక్స్ లో చదివే చెప్తున్నాను, చాలా మంది అనుమానం చెప్తున్నాను, నేను కూడా వాడే చెప్తున్నాను. ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత అతని తాలూ ఫీలింగ్ ఎలాగో ఉన్నా కూడా, సార్ ఈ రోజు మనం మాట్లాడుకున్న దీన్ని బట్టి మీరు ఏమైనా అవకాశం ఇస్తే ఈ క్షణమే నేను బ్రాంచ్కి వెళ్ళి నేను పాలసీ కంప్లీట్ చేసి వస్తాను సార్. ఇప్పుడు మన చేతిలో ఉన్న అదృష్టం, ఆన్లైన్ లో ఇప్పుడే కంప్లీట్ చేస్తాను సార్. మీ ద్వారా జస్ట్ సింపుల్ గా అతని ద్వారా ఓటీపీ డౌన్లోడ్ చేసుకోండి, ఆధార్ కార్డు ఓటీపీ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ అయిపోద్ది. పేమెంట్ ఆనందంలో నుంచి త్రూ ఆన్లైన్ ఓపెన్ బీఓసీ ద్వారా పేమెంట్ కలెక్షన్ చేసేయండి. ఆ 2 పద్ధతులు ఆయన దగ్గర అయిపోయింది. ప్రెజెంటేషన్ అయిపోయింది, పేమెంట్ కలెక్షన్ అయిపోయింది, ఓటీపీ కలెక్షన్ అయిపోయింది. ఆయన దగ్గర గంటల కొద్ది నిలబడాల్సిన అవసరం లేదు. రైట్ సార్ నేను పాలసీ అప్రూవల్ చేస్తానని బయటకు వచ్చేసేయండి. మీరు డేటా షీట్ ప్రూఫ్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకొని ఉండుంటారు కాబట్టి ఆయన దగ్గర ఓటీపీ అప్పుడే డౌన్లోడ్ చేసేసుకోండి. ఆయన దగ్గర బీఓసీ కలెక్షన్, ఓపెన్ బీఓసీ కలెక్షన్ ద్వారా ఆయన దగ్గర క్యాష్ ఇవ్వద్దు, చెక్ ఇవ్వద్దు. చెక్ ఇస్తానంటే ఓకే, దానికోసం రేపు రండి ఎల్లుండి రండి కాకుండా మీరు ఆనందంలో ఓపెన్ బీఓసీ సిస్టమ్ ఉంది. 10 లక్షల వరకు కూడా ప్రీమియం ఓపెన్ బీఓసీ ద్వారా డైరెక్ట్ గా కట్టివచ్చు. ఇలా అది సింగిల్ ప్రీమియం అని ఏదైనా సరే. ఇంకా స్పెషల్ రిపోర్ట్స్, రిక్వైర్మెంట్స్ అనేది సెకండరీ, తర్వాత సంగతి. డేటా షీట్ తీసుకోవటం,
ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, ఓటీపీ డౌన్లోడ్ చేసేయటం ఆన్లైన్ అయితే. సో కస్టమర్ దగ్గర కూర్చొని గంటల కొద్ది ఆనంద ప్రపోజల్ అయితే చేయొద్దండి. సో వచ్చేసేయండి. మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా హ్యాపీగా కూర్చొని మీరు మీ మొబైల్లోనే, ఇకమైన ల్యాప్టాప్ సిస్టమ్ కూడా వద్దండి, మీ మొబైల్లోనే డౌన్లోడ్ అయిన ఓటీపీ మీ దగ్గర ఉంది. ప్రపోజల్ క్లీనింగ్ అప్లోడ్ చేసుకుంటూ ప్రతిదీ స్టెప్ మీరు కంప్లీట్ చేసుకుని గంట సేపు అయినా కూడా అక్కడ రెండో ఓటీపీ అవసరం లేకుండా, ఎందుకంటే మీకు ఉన్న ఎడిషనల్ ఈమెయిల్ ఐడి, ప్రతి ఒక్కరికి 2-3 ఈమెయిల్ ఉంటాయి కదా మనకి, మరొక ఈమెయిల్ ఐడి ద్వారా ఆ ఏదైతే కస్టమర్ వెరిఫికేషన్ ఓటీపీ కానీ రిమైనింగ్ ఓటీపీస్ కానీ అలా కూడా చేయొచ్చు. ఇది ఆఫ్లైన్ అండి. నేను ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నాను నేను. సో ప్రతి దాన్ని కస్టమర్ మీద 2-3 సార్లు విసిగించి ఏదైనా కారణం వల్ల ఒకసారి మన సైట్ లేకపోతే ఆధార్ సైట్ కంప్లైంట్ వల్ల గంటల కొలది ఆయన్ని విసిగించుకున్న సింపుల్ గా కూడా ఇలా పాలసీ కూడా చేయొచ్చు. చాలా పాలసీ లాగా చేసాం ఫ్రెండ్స్. జస్ట్ ఒక్క లింక్ మీరు అక్కడే ఉండి మీ మొబైల్ ద్వారా ఓపెన్ బిఓసి ద్వారా అమౌంట్ ఆయన పంపించి అమౌంట్ ఎల్ఐసి క్రెడిట్ అయిపోద్ది. సో మీరు ఆన్లైన్ లో సబ్మిట్ చేయడం కోసం ఉద్దేశం మీద ఓటీపీ ద్వారా కస్టమర్ ఎదుటినే మీరు ఉంటారు కాబట్టి ఆ ఓటీపీకి చెప్తాడు కాబట్టి మీకు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయిపోద్ది. వచ్చేసేయండి. మీరైతే ఏం చేయాలి, ఆయన ప్రూఫ్ తీసుకోవాలి, డేటా షీట్ల ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఒక సంతకం కూడా తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఆ డేటా షీట్ ఉంది కదా, డేటా షీట్ మీద సంతకం తీసుకుని చాలు. ఆయన మీరు వారు ఫోన్లో ఉన్నారనుకోండి, వారు ఫోన్లో ఇవన్నీ చేశారనుకోండి, మీరు అంటే బీఓసీ కలెక్షన్ కానీ ఆనంద కలెక్షన్ కానీ తీసుకున్నట్టయితే జస్ట్ జెరాక్స్ల మీద కూడా ఒక సైన్ చేసి పెట్టిమనండి. ఏమవుతుంది అప్పుడు మనకి 99% ఆన్లైన్ లాగిన్ అయిపోతుంది. ఏదైనా కారణం వల్ల ప్రాబ్లం అయితే ఆయన ఇచ్చిన సిగ్నేచర్ ద్వారా డిజిటల్ పద్ధతిలో మనం నార్మల్గా ఆఫ్లైన్ లో కూడా ఏదైనా దృష్టి క్లోజ్ అవ్వకపోతే ఆయన మళ్ళీ మళ్ళీ ఓటీపీ అడగాల్సిన అవసరం లేదు కాబట్టి టెక్నికల్ మనం కన్ఫర్మ్ చేసుకొని అవసరం అయితే బ్రాంచ్కి అప్రోచ్ అవ్వచ్చు. ఇందులో ఫైనల్ స్టెప్, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్, ఆఫ్టర్ సేల్స్ అండ్ సర్వీస్. మై డియర్ ఫ్రెండ్స్, కస్టమర్ని ఎప్పుడు కూడా వదిలేకుండా రెన్యువల్ రిమైండర్స్ కావచ్చు, అతనికి అవసరాలు కావచ్చు, ప్రీమియం కోసం మళ్ళీ ఆయన కట్టేంత వరకు కాకుండా మధ్యలో 1-2 సార్లు ఫోన్ చేసి సార్ ఎలా ఉన్నారు ఏంటి సంగతి, ప్రీమియం కోసమే కాకుండా ఎలా ఉన్నారు ఏంటి సంగతి, ఓకే సార్ మీరు నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు, ఇంకా మీ చుట్టుపక్కల ఎవరికైనా సర్వీస్ ఏమైనా అవసరం అయితే చెప్పండి సార్, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మందికి సర్వీస్ మీద ఇబ్బంది అవుతున్నారు, నేను కొద్దిగా ఎల్ఐసీలు ఎక్స్పెక్ట్ అయ్యానని సర్వీస్ అనే పదం వాడుతూ ఏమైనా రిఫరెన్స్ ఉంటే ఇవ్వండి సార్ అని అడగడం ద్వారా, ఇటువంటి బేసిక్ స్టెప్స్ మాట్లాడడం ద్వారా మీరు అద్భుతమైన బిజినెస్ ని మీరు పొందగలరు ఫ్రెండ్స్. సో సింపుల్ గా ఒక్క లైన్ లో నేను చెప్తాను. సస్పెక్టింగ్ చేయాలి, ప్రాస్పరింగ్ చేయాలి, కాలింగ్ చేయాలి, మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి, ప్రెజెంటేషన్. మీరు మీటింగ్ లో కస్టమర్ చాలా మంది ఈరోజు ఆన్లైన్ బిజినెస్ అలవాటు పడిన తర్వాత మీరు వాట్సాప్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సాటిస్ఫై అయితే అవసరమైతే అతని వీడియో కాల్ ద్వారా, జూమ్ కాల్ ద్వారా మీరు కస్టమర్ కి పర్సనల్ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే టైమ్లీ బిజీ అయినా ఆయన ఎక్కడున్న వ్యక్తికైనా మనం ఇవ్వచ్చు. ఎప్పుడైనా మన ఊరు వస్తే పాలసీ ఇద్దామని మైండ్ లో తీసేసేయండి. ఈ ఊర్లోకి వచ్చిన అతను పట్టుకోవాల్సిన చాలా మంది ఉంటారు, ఈ మధ్యలో అటెంప్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆయన చెప్తాడు నీకే పాలసీ ఇస్తానని. ఇది కాదు కావాల్సింది. దూరంగా ఉన్న వ్యక్తులు ఎవరినైనా సరే త్రూ వీడియో కాల్ ద్వారా జస్ట్ వాళ్ళ ఫ్రీ టైం తెలుసుకొని జూమ్ కాల్ ద్వారా ఒకసారి నేను మీతో పర్సనల్ గా ఈ విషయాలు చెప్పాలనుకుంటున్నాను సార్ అని ప్రెజెంటేషన్ ఇవ్వడం ద్వారా మేబీ ఒప్పుకుంటే మనం ఆన్లైన్ లోనే అతను పంపించేస్తారు. చాలా సందర్భాలు ఉన్నాయి కూడా. సో కాబట్టి ప్రెజెంటేషన్ కూడా ఇంపార్టెంట్. ఫిజికల్ ప్రెజెంటేషన్కి వెళ్తే మాత్రం ఈ మస్ట్ అండ్ షుడ్ కస్టమర్ దగ్గర ఉన్నప్పుడు కస్టమర్ తాలూకా దీంట్లోనే మాట్లాడాలి. వేరే ఫోన్లో అటెంప్ట్ చేయడానికి వీల్లేదు, ఫ్యామిలీ కూడా అటెంప్ట్ చేయడానికి వీల్లేదు. ఈ ప్రెజెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాతే ఏదైనా అంత ఇంపార్టెంట్ ఫోన్ ఏమైనా నిజంగా వచ్చినా కూడా ఒకసారి నేను చాలా ఇంపార్టెంట్ వ్యక్తితో మాట్లాడుతున్నాను, ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను, ఒక రెస్పెక్టబుల్ పర్సన్ తో మాట్లాడుతున్నాను, ఒక మాట అయితే అతను నిలబడేటట్టు అన్నాడు ఫ్రెండ్స్. ఆయన ఉంటుండే కూడా ఇట్టి పరిస్థితులు కూడా మనం సోది మాట్లాడద్దు. సో కాబట్టి ఒక రెస్పెక్టబుల్ పర్సన్ తో నేను మాట్లాడుతున్నాను, ఈ మీటింగ్ కంప్లీట్ అయితే నేను ఫోన్ చేస్తానని చెప్పేస్తే ఒక రెస్పెక్టబుల్ పర్సన్ ఆయనే కాబట్టి కొద్దిగా మన మీద పాజిటివ్ కన్సర్న్ ఉంటది. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సేల్స్ క్లోజింగ్ ఆ రోజే పాలసీ మీరు అవకాశం ఇచ్చినట్టయితే ఈ రోజే నేను పాలసీ క్లోజ్ చేస్తానని చెప్పి పాలసీ కోసం ఆయన తొందర పెట్టేటట్టు మీరు ట్రై చేస్తే ఆయన కొద్దిగా ఓకే చెప్పొచ్చు, లేదంటే పోస్ట్ పోన్ చేయొచ్చు. ఆఫ్టర్ సేల్స్ అండ్ సర్వీస్ తప్పనిసరిగా మనం మంచి బిజినెస్ చేయాలి ఫ్రెండ్స్, మంచి సర్వీస్ ఇవ్వాలి. ఓకే, ఎలా ఉందంటారు బేసిక్ స్టెప్స్ ఆఫ్ ది సేల్స్? ఇవన్నీ ఫాలో అవడం అనేది మనం చేస్తున్నదే, కానీ ముందు 2 స్టెప్స్ బాగా ఫాలో అయితే ఈ స్టెప్స్ కూడా ఇంత సీరియస్ గా తీసుకుంటే పురుషులను గొప్పగా రాణించగలమంటాను నేను. ఏమంటారు ఫ్రెండ్స్? ఎస్, నేను ముందు ప్రొసీడ్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఒకసారి అసలు ఎందుకు మనం స్టార్ట్ చేయాలన్న పాయింట్ లో భాగంగానే మనం మాట్లాడుతున్నాం ఈరోజు టాపిక్ అంతా. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు తెలుసుకోండి, ఈ ప్రొఫెషన్ ఉన్న మీరు 3 years సర్వీస్ ఉన్నా, 5 years సర్వీస్ ఉన్నా, 10 years సర్వీస్ ఉన్నా, మోర్ దెన్ 10 years సర్వీస్ ఉన్నా, ఈవెన్ స్టార్టింగ్ డే నుంచి కూడా మీకు న్యాచురల్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కలిపి, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్, గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కలుపుకొని ఈవెన్ బిలో 3 years కొత్తగా జాయిన్ అయిన బీమా శాఖ ఏజెంట్స్ కూడా
కొత్తగా అయిన ఏజెన్సీ కూడా 9 lakhs ఇన్సూరెన్స్ సెక్యూరిటీ ఎల్ఐసి నుంచి గ్రూప్ ఇన్సూరెన్స్ పద్ధతిలో మనకి పొందుతున్నాయి. అలాగే 5 years సర్వీస్ కంప్లీట్ అయిన వాళ్ళకి 11,50,000. అలాగే 10 years 5 to 10 years సర్వీస్ 14 లక్షలు. 10 years సర్వీస్ ఉన్న వాళ్ళకి 19 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఎల్ఐసి ద్వారా. కేవలం మన ఇన్సూరెన్స్ ఏజెన్సీ కోర్సులు ఉంటే చాలు. కోర్సులు ఉండాలంటే మనం బిజినెస్ చేస్తే చాలు. అంటే క్లబ్ మెంబర్ కాకపోయినా నాన్ క్లబ్ మెంబర్, మీరు ఫస్ట్ దాన్ని చూస్తున్నది నాన్ క్లబ్ మెంబర్. ఈ నాన్ క్లబ్ మెంబర్ పొజిషన్ లో మీకు ఈ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ గవర్నమెంట్ సంస్థ అయినా మనకు కల్పిస్తుంది ఫ్రెండ్స్. సో దయచేసి ఇన్సూరెన్స్ ఏజెంట్ గా నేను కొనసాగితే ఏమిటి బెనిఫిట్ అంటే, నా కమిషన్ సంపాదిస్తానో, నా ఫ్యామిలీకి కావాల్సిన డ్రీమ్స్ ఏవైతే అవన్నీ ఫిల్ఫిల్ చేసుకుంటానో, నేను క్లబ్ మెంబర్ కాకపోయినా కూడా దురదృష్టవశాత్తు నాకు ఏదైనా జరిగితే నాకున్న ఇండివిజువల్ ఇన్సూరెన్స్ కాకుండా సంస్థ తరపు నుంచి కూడా ఇటువంటి ఇన్సూరెన్స్ సెక్యూరిటీ ఉందన్న విషయాన్ని మన ఫ్యామిలీకి సంస్థ కల్పిస్తున్న ఇటువంటి భరోసాను దయచేసి యూటిలైజ్ చేసుకునే విధంగా మీరు మంచి బిజినెస్ చేయడానికి, అట్లీస్ట్ మినిమం బిజినెస్ చేయడానికి కూడా మినిమం ఏజెన్స్ కూడా కల్పిస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ పక్క నుంచి జస్ట్ పక్కకి రండి. మీరు కార్పొరేట్ క్లబ్ ఏజెంట్స్ అయితే 35 లక్షలకి ఇన్సూరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కలుపుకొని కార్పొరేట్ క్లబ్ ఎక్కువ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి అవన్నీ కలుపుకుంటే 35 లక్షలు ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే గెలాక్సీ క్లబ్ ఏజెంట్ 31 lakhs ఉంటుంది. చైర్మన్ క్లబ్ మెంబర్ ఏజెంట్స్ అయితే మీకు 27 లక్షలకి ఎల్ఐసి ద్వారా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది ఫ్రెండ్స్. జోనల్ క్లబ్ మెంబర్ అయితే మీకు 23 లక్షలకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది ఫ్రెండ్స్. అదే డివిజన్ మేనేజర్ క్లబ్ మెంబర్ అయితే 21 లక్షల పైన ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది ఫ్రెండ్స్. అట్లీస్ట్ బ్రాంచ్ మేనేజర్ క్లబ్ మెంబర్ అయినా కూడా 20 లక్షల రూపాయలకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. సో కాబట్టి మీరు ఇన్సూరెన్స్ ఏజెన్సీ నార్మల్ ఏజెంట్ గా ఉన్నా కూడా మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ సంస్థలో ఏజెంట్ గా కొనసాగుతున్నా అంటే ఎక్కడొక్కడ ఎవరో చెప్పడం ద్వారా మనకు అనిపించడం ద్వారా ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే ఏమిటి, ఓ కమిషన్ కోసమే కదా, కష్టపడితే వచ్చే కమిషనే కదా, ఈ కమిషన్ ఎక్కడ కదా ఎవడైనా ఇస్తాడు కదా అనే తేలికపాటి మాటల్ని మన చెవులకి ఎక్కకుండా ఉండాల్సిన అవసరం లేకుండా ఉండడం కోసం నేను ఈ విషయాన్ని మీ దృష్టిలో పెడుతున్నాను ఫ్రెండ్స్. దయచేసి వృత్తితాల గొప్పతనాన్ని ఒకసారి గుర్తించండి. అలాగే మీరు మరికొద్దిగా నేను ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీరు క్లబ్ మెంబర్ అయితే మెడిక్లెయిమ్ రూపంలో మీ ఫ్యామిలీకి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి సీఎం క్లబ్ మెంబర్ గా మీకు 5 లక్షల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఫ్రీ మెడికల్ ఇన్సూరెన్స్. చైర్మన్ క్లబ్ మెంబర్ వైఫ్ అండ్ హస్బెండ్ కి 5 lakhs. జెడ్ఎం క్లబ్ మెంబర్ అయితే 3,50,000. డిఎం క్లబ్ మెంబర్ అయితే 2,50,000. బిఎం క్లబ్ మెంబర్ అయితే 2 లక్షలకి. అలాగే ఎంతకే గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఎందుకు ఉందా మనం మాట్లాడాం. అలాగే రెగ్యులర్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడాం. సో మెడికల్ ఇన్సూరెన్స్ అనే పాయింట్ ఇందులో దృష్టిలో పెట్టుకొని కంపెనీస్ లో పనిచేసే వాళ్ళకి రకరకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయని చెప్తారు. మనకు కూడా ఇటువంటి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మీరు క్లబ్ మెంబర్ గా ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ని మీరు దృష్టిలో పెట్టుకుని చూడండి ఫ్రెండ్స్. సో మరి విజయ రాష్ట్రం గురించి నేను మాట్లాడబోతున్నాను. ఆల్మోస్ట్ మీటింగ్ ఎండింగ్ కూర్చోం మనం. దయచేసి మరికొద్ది నిమిషాలు కొద్ది శ్రద్ధగా వినండి. మై డియర్ ఫ్రెండ్స్, ఎంతో మంది సక్సెస్ఫుల్ స్టోరీస్ కానీ మీకున్న సక్సెస్ స్టోరీస్ కానీ ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. మీకు వచ్చిన అవార్డ్స్, రివార్డ్స్, మరి మీ ఫ్యామిలీలో మీకు వచ్చిన గుర్తింపు, మీరు పొందిన ఆదాయం మరొకసారి జప్తు తెచ్చుకోండి. మీకన్నా గొప్పగా ఆదాయం సంపాదిస్తున్న వ్యక్తులు, మన చుట్టూ ఉన్న వ్యక్తులను ఒకసారి గమనించండి. తక్కువగా ఆలోచించకండి. చాలా పెద్ద వ్యక్తులు ఎల్ఐసిలో మన సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు, యూట్యూబ్ లో చూడొచ్చు, భరత్ పరేఖ్ లడ్డూలను చూడొచ్చు, విఠల్ లడ్డూలను చూడొచ్చు. చాలా గొప్ప గొప్ప వ్యక్తుల్ని మనం వెంకటేశ్వర గారి లెటర్లను చూడొచ్చు. ఈ గొప్ప గొప్ప వ్యక్తులు చేసేది అందరిది కూడా ఇదే రకమైన వ్యాపారం కాబట్టి సో ఎవరి కాళ్ళ దగ్గరికి ఎవరు కూడా బ్యాంక్ వెళ్ళి కట్టేసినట్టు ఇన్సూరెన్స్ ఎవరు వాళ్ళ ఇళ్ళకెళ్ళి కట్టారు. వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళు కష్టపడే తత్వం, వాళ్ళు ఖర్చు పెట్టే ఖర్చు, నాలెడ్జ్, ట్రైనింగ్ కోసం వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది అమౌంట్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ లెవెల్కి వెళ్ళి ఉంటారు కాబట్టి ఇవన్నీ వాస్తవ విషయాలు ఫ్రెండ్స్. ఇలాంటి అందరితో ఇంటరాక్ట్ అయ్యి ఉన్నాను. సో మనకన్నా చాలా మంది గొప్ప వ్యక్తులు సొసైటీలో ఉన్నారు. అలాంటి వ్యక్తులు దృష్టిలో పెట్టుకొని అతడిలాగా నేను అయిపోలేకపోవచ్చు, బట్ అతడిలాగా నేను ఎందుకు అవ్వలేను, అంతకన్నా నేను గొప్పగా అవుతాననే ఆలోచనతో మనం ముందుకెళ్ళినట్టయితే ప్రతిదీ సాధ్యమే. గవర్నమెంట్ ఇవన్నీ ఇన్ని రకాలుగా మనకి ఈ సంస్థ తరపు నుంచి సపోర్ట్ ఇస్తుంది కాబట్టి దయచేసి ఈ ప్రొఫెషన్ మీద మీరు గొప్ప అభిప్రాయాన్ని అయితే పెంచుకోవాలి మాత్రం నేనైతే మాత్రం మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఒక బీమా ఏజెంట్ తనకు విజయరాష్ట్రం అయినట్టయితే ప్రతి నిత్యం ఎక్కువ మంది ఆశావాహులను ఎక్కువ సార్లు కలుసుకుంటూ పాలసీ తీసుకోండి అని ప్రోత్సహిస్తూ ఉండడమే. ఒకసారి లాస్ట్ లైన్ చూడండి ఫ్రెండ్స్. ఎక్కువ సార్లు కలుసుకుంటూ వారిని పాలసీ తీసుకోండి అని ప్రోత్సహిస్తూ ఉండడమే. వెంట పెడితే పాలసీ రాదు, భయపెడితే పాలసీ రాదు, బతిలాడితే పాలసీ రాదు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తే పాలసీ రాదు. మనం ప్రోత్సహించడమే. గీతోపదేశంలో గీతలో చెప్పినట్టుగా మన ప్రయత్నం మనం చేయటమే. మన ప్రయత్నం మనం చేసిన తర్వాత వాడికి కలిగిన తర్వాత మనం ఏదైతే ఈ స్టెప్స్ అని ఫాలో అవుతామో ఇవాళ కాకపోతే రేపైనా సరే ఈ కాంపిటీషన్ సినిమాలో మనకే అవకాశం ఇస్తాడు. ఈ రోజు సెషన్ లో లాస్ట్ పోస్ట్ చూడండి ఫ్రెండ్స్. బీ యువర్ ఓన్ బాస్. ప్రొఫెషనల్ గా ఉండండి,
ట్రైనింగ్ బై మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ తో మంచి ట్రైనింగ్స్ తీసుకుంటుండండి. ఏమైనా మంచి సెషన్స్ వస్తున్నప్పుడు తప్పనిసరిగా Okay, అటెండ్ sir. అవుతుండండి. పెయిడ్ సెషన్స్ కావచ్చు, నాన్ పెయిడ్ సెషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. ఫారెన్ ట్రిప్స్ సార్, మీ చుట్టూ ఉన్న చిన్న చిన్న వ్యక్తులు అసలు పట్టించుకోకండి. అందరితో స్నేహంగా ఉండండి. కానీ మీ డెస్టినేషన్ ఏమిటో మీరు నిర్ణయించుకొని మీ ఆలోచన శక్తిని, మీ కష్టపడే తత్వాన్ని, స్టైల్ని మార్చుకోండి ఫ్రెండ్స్. మీరు మార్చుకునే పందాల పద్ధతిలో ఇమ్మీడియట్ గా మీకు పాలసీలు రాకపోవచ్చు. బట్ మీరు ఈ మెథడ్ ఫాలో అయితే మాత్రం మీకు ఖచ్చితంగా మంచి బిజినెస్ వచ్చే అవకాశం ఉంది. ఫారెన్ ట్రిప్స్ లాంటి అవకాశం పొందే అవకాశం ఉంది. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ మీరు నచ్చినట్టు పని చేసుకునే అవకాశం ఉంది. అన్లిమిటెడ్ ఎంతైనా సంపాదించుకునే అవకాశం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఒక వెల్త్ అడ్వైజర్ గా అంటే మంచి డబ్బులున్న అడ్వైజర్ గా మీరు రూపొందాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, సో ఈరోజు సమావేశంలో పాల్గొన్నందుకు మిమ్మల్ని అందరినీ ఒకసారి అభినందిస్తూ, మై డియర్ ఫ్రెండ్స్, సో Okay, sir. మై డియర్ ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన విషయాన్ని, ఈ సెషన్స్ ని మీకు ఏమైనా మీ జీవితంలో మంచి కలగాలనే నేను కోరుకుంటూ, సో మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి ఈ విషయాలన్నీ రిస్టోర్ అయ్యే విధంగా, అంటే మీలో ఉన్న సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం రిస్టోర్ అయ్యే విధంగా ఒక న్యూ ఏజెంట్ లాగా మీరు ఆలోచించి ఆ మీ సంకల్పాన్ని మరొకసారి అంకితమాతో పనిచేయడం సిద్ధపడినట్టయితే ఎప్పట్లాగా మీరు మంచి విజయం సాధించగలరు, గొప్ప స్థాయికి వెళ్ళగలరు. సో నాకున్న అనుభవంతో ఈ రోజు ఈ 4 విషయాలు మీతో పంచుకోవాలనే సదుద్దేశంతో, ముఖ్యంగా ఇనాక్టివ్గా ఉన్న వ్యక్తులకైనా సరే నా మాటలు ఉపయోగపడాలని ఒక రకమైన ఆ, ఉద్దేశంతో నేను ఈ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, Thank you, sir. ఎస్, మై డియర్ ఫ్రెండ్స్, నేను మరొక అద్భుత అవకాశం మన వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు నాకు వాట్సాప్ లో కూడాను. ఏదైతే జూలైలో యాక్టివ్ అయితే తాటిపూడి కన్వెన్షన్ కి మన ఎలిజిబిలిటీ ఇస్తామని అన్నామో, ఇది 4వ తారీఖు దాకా ఎక్స్టెండ్ ఇవ్వడం జరుగుతుంది. ఆగస్టు 4 తారీఖు లోపల ఎవరైతే ఒక పాలసీతో యాక్టివ్ అవుతారో కేఆర్సి స్టార్ అడ్వైజర్ గా ఫ్లాష్ కూడా ఇస్తూ, అంటే మొన్నటి దాకా జూలై యాక్టివ్ అడ్వైజర్ అన్నాం కదా, స్టార్ అడ్వైజర్ గా మంత్ ఉండదు ఇంకా, స్టార్ అడ్వైజర్ గా మీకు ఫ్లాష్ ఇస్తూ ఆ ఈ 4 రోజుల్లో యాక్టివ్ అయిన మన కేఆర్సి ఆర్మీ మిత్రులకి తాటిపూడి కన్వెన్షన్ లో అద్భుతంగా సమావేశాలు మనం చేద్దాం. చాలా చక్కనైన లంచ్ కూడా అక్కడ ప్రిపేర్ చేస్తున్నాం. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, వాతావరణం చాలా డిఫరెంట్ గా ఉంటది. ఆ సో మన మంచి కమిట్మెంట్ ని, మంచి టీమ్ స్పిరిట్ ని, మంచి స్నేహభావంతో మనందరూ కూడా ముందుకెళ్ళడం కోసం, ఆ రోజు మనం అంకిత భావంతో ముందుకు పనిచేయడం కోసం ఈ సందర్భాన్ని యూటిలైజ్ చేసుకుందాం. సో ఈ సమావేశం అటెండ్ అయినందుకు మరొకసారి మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు. Thank you, sir.